మరి తెలంగాణ అమ్మాయిని పట్టుకున్నావు మరి? ఆమె ఆంధ్ర అబ్బాయి అనమాట. అంటే ప్రసాద్ పుట్టుకకు అర్థం ఉంటే పర్లేదు, అంటే ఒక అర్థం లేని ఆమెను సంకలేసుకొని తిరుగుతుంది. మీ మమ్మీ చూసిందా మీ వీడియోలు? చూసింది. ఏమన్నది? మంచి అమ్మాయిని పట్టినవరా అన్నదా? కంటెంట్ చేయడంలో తప్పలేదు, కానీ అట్లా అని మరీ దిగదారి చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అట్లానేం లేదు. వాళ్ళ మమ్మీ ఫస్ట్ టైం ఒక అబ్బాయి నుంచి కాకుండా పేరెంట్స్ నన్ను కావాలనుకున్నారా? ఈ గోదా మాటలు నా దగ్గర చెప్పకు, ఏదో మాట. ప్రసాద్ ఇప్పటి వరకు లైఫ్ లా బాగా హట్ అయి ఏడ్చిన సందర్భం ఏదన్నా ఉందా? ఉందన్నా. నా బర్త్డే రోజు. ఎందుకు? స్పోర్ట్స్ ఆడతా, క్రికెట్ ఆడతా అనమాట. నువ్వు బ్యాటింగ్ బాగా చేస్తావా బౌలింగ్? బ్యాటింగ్. ఎన్ని సిక్స్లు కొడతావా ఎక్కువ? 4లా లేదంటే నార్మల్ గ్యాప్ షాట్స్ ఆడతా? ఫోర్స్. 6లే ఎక్కువ. 6లు అంటే రన్స్ ఎక్కువ కొట్టాలని ఆలోచించు, టైం తీసుకొని. గ్యాప్ షాట్స్ ఆడుతున్నా అలా. ఇది వేరే. బౌలింగ్ అసలు ఎప్పుడు వేయలేదు ఇప్పటివరకు? బౌలింగ్ లేదు. ఎందుకు ఒంకరొంకర అవుతుందా వేస్తుంటే? అది 6లు కొడతానే ఉంటే ఏం మజా ఉంటుంది అన్న. గ్యాప్ షాట్లు ఆడుతా ఉంటే ఒక 3 బాల్ 6 కొట్టి ఒక 3 బాల్ ఆపుకున్నాం అనుకో, నిదానంగా ఆడుతా పోతే మంచిగా 20 minutes నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆడొచ్చు. అప్పుడు 100 గ్రీస్ లో ఉండొచ్చు మంచిగా. ఇదేం బ్రాండ్? అమెరికన్. రిలేషన్ లో ఉండి బ్లాక్ మెయిల్ చేస్తా, నేను నీకు కంప్లైంట్ ఇస్తాను మీద పోలీస్ స్టేషన్ లా అనలేదా? ఎవరిని అనలేదా? అంత తెలివి ఎందుకు వచ్చింది నీకు ప్రమోషన్స్ విషయంలో? ఇప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి, ఎవడైనా కోట్లు సంపాదించిన కూడా స్వార్థం. నీకు డబ్బులు వచ్చినప్పుడు నువ్వు ఎదుటోనికి ఎందుకు రిఫర్ చేస్తున్నావు? నువ్వే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆడి ప్రిఫర్ చేస్తే నాకు పైసలు వస్తాయి, మరి నీకు ఆడితే రావు. లైఫ్ లో ఇంకెప్పుడు దాన్ని రిఫర్ చేయరా? బెట్టింగ్ అంటే పైసలు ఎక్కిస్తే జెన్యూనా? నిన్ను కడప ప్రసాద్ అనాలా, కడుపులు చేసే ప్రసాద్ అనాలా? నేను ఎవరు కడుపులు చేయలేదు కాబట్టి నన్ను కడప ప్రసాద్ అనాలి. ఓకే ప్రసాద్, హాయ్, ఎట్లున్నావు? బాగున్నా, మంచిగా. మంచి హీరో మెటీరియల్ ఉంది, మంచిగా ఫిజిక్ మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నావు. లేదు ఇట్లనే ఉండాలి, స్లిమ్ గా బాగున్నావు. ఓకే ప్రసాద్, ఎక్కడ మనది నెగిటివ్? ఎక్కడ మనది? కడప. ఎక్కడ కడపలా? కడప రాజంపేట. మరి తెలంగాణ అమ్మాయిని పట్టుకున్నావు మరి? ఆమె ఆంధ్ర అబ్బాయి అనమాట. అవునా? సూపర్. ఓకే ప్రసాద్, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? అక్కడ నుంచి? నేను యాక్చువల్గా ఇక్కడ జనగాంలో జాబ్ చేస్తామండి. ఏం జాబ్? సివిల్ ఇంజనీరింగ్. ఓకే. నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా జాబ్ మానేసి ఇంకా ఇంట్లో నచ్చ చెప్పుకొని ఇట్లా వచ్చేసి. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు, డాడీ చనిపోయినాడు నేను 9th క్లాస్ ఉన్నప్పుడు. అమ్మ ఒకటే పని చేసి సాకేది. ఓకే. ఎట్లయినా ఏది సంపాదించినా కానీ అమ్మ కోసమే చేయాలని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అయినాడు. ఓకే. ఎంతమంది మొత్తం ఫ్యామిలీలో? నేను, అక్క, అమ్మ, అంతే. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. సూపర్. ఓకే. ఇప్పుడు ఇదే ప్రసాద్ వల్ల మీ మమ్మీకి ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఉందా? ఓకే. అంటే ప్రసాద్ పుట్టుకకు అర్థం ఉంటే పర్లేదు, అంటే ఒక అర్థం లేని ఆమెను సంకలేసుకొని తిరుగుతున్నావు, అందుకే చెప్తున్నా ఈ మాట నేను. ఓకేనా? ఓకే. మళ్ళీ అర్థం లేకుండా నువ్వు మళ్ళీ అమ్మాయిల మైకంలో పడి నువ్వు ఆగమై జాబ్ వదిలేసుకొని వచ్చినా అంటున్నావు ముందే. ఓకే ప్రసాద్, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ ఎవరైతే రాధిక ఉందో, రాధిక అనే అమ్మాయి నీకు ఎట్లా పరిచయం అయింది? యాక్చువల్ మాది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఫోన్ పే ద్వారా పరిచయం అవుతాయి. అంటే నా పైసలు వేరే నెంబర్ కొట్టాల్సింది ఈ నెంబర్ కొట్టిన, ఒక నెంబర్ మిస్టేక్ కొట్టి ఈ పిల్లదానికి కొట్టిన పైసలు 50,000 కొట్టిన, 55,000 కొట్టిన. ఇంక కాల్ చేసిన ఆ నెంబర్, కాల్ చేసి ఇట్లా నా పైసలు అర్జెంట్ ఉన్నాయి, మీకు పడినాయి, రిటర్న్ కొట్టండి అని. తను ఏం చేసింది, ఆ పిల్ల ఈవెంట్స్ చేస్తూ ఉండే వైజాగ్లో. ఆ ఈవెంట్ పైసలు ఏమో అనుకుని నేను కనుక్కొని కాల్ చేసి రిటర్న్ చేస్తాను అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ చేసేసింది నాకు డబ్బులు. అప్పటి నుంచి కొంచెం మంచిగా ఫ్రెండ్స్ లాగా. జెన్యూన్ ఉంది కానీ పడ్డవా? జెన్యూన్ గానే, అదే ఆ టైప్ అనుకోండి. ఇంకా మంచిగా మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ అయినా. ఓకే ప్రసాద్, నీకు పర్సనల్ గా ఈఎంఐనా ఫాస్ట్ ఏమైనా ఉండే? ఫాస్ట్ ఏం లేదు. నిజం చెప్పు. ఏం లేదు. నీకు వాళ్ళేదా, నువ్వెవరికి వాళ్ళేదా? నాకు అసలు లవ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉన్నది. ఫస్ట్ ఫోకస్ ఆన్ కెరీర్ అంతే.
మరి కెరియర్ మీద ఫోకస్ చేయక ప్రసాద్, అమ్మాయి మీద ఫోకస్ చేసిండేంది ఈ మధ్య? చేయలే నేను ఫోకస్ చేయలేదు. నేను ఈ పిల్లని లవ్ కూడా చేయలేదు ఇప్పుడు కూడా చేయట్లే. లవ్ అనేది నేను నమ్మనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇప్పుడు ఏంది అవసరానికి వాడుకుంటున్నావు అమ్మాయిని? అవసరానికి కూడా వాడుకునేది కాదు. అమ్మకు నచ్చింది, నాకు మంచిగా చూసుకుంటుంది, కేరింగ్ ఇస్తాను మంచిగా, నాకు లైఫ్ లాంగ్ ఇట్లే కావాలనుకొని ఇద్దరం ఉన్నాం. ఏం కేరింగ్? అన్నం తినిపిస్తుంది, ఈపు స్నానం చేపిస్తుందా? అది కేరింగ్ అన్న. మంచిగా బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా ఉండరు చూసినా దానికి కేరింగ్. నీకు లవ్వే లేదు, ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ ఏముంటది? అది నేను లవ్ నమ్మనన్నా, ఇట్లాంటి నమ్ముతా అంటున్నా. డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఉంటాయి. లివింగ్ రిలేషన్ లో ఎందుకు నువ్వు అంత ఫాస్ట్ మెంటాలిటీ? లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇద్దరమే ఉంటాం అనమాట. మేము బ్యాచ్ ఉంటాం, 7 members ఉంటాం. అందులో 3 girls ఉంటారు, 4 అబ్బాయిలు ఉంటారు. అంతకన్నా ముందు ఒక్క లవ్ లేదా నీకు? లేదు. ఈ అమ్మాయికి నువ్వు లైన్ లేదా? గెలక కూడా గెలకలే. ఎందుకు ఈ అమ్మాయినే గెలకాలనిపించింది? సన్నగా తొండున్నట్టుంది అనుకున్నావా? గెలకలే, ఇది కూడా గెలకలే, కానీ నార్మల్ ఫ్రెండ్స్ లాగా ఉండి ఒక కొన్ని డేస్ బ్యాక్ నుంచి యూట్యూబ్ ఛానల్కి వచ్చి మంచిగా ఉండేదానికి ఇంకా అట్లా అనుకున్నాం. ఇంతకన్నా మంచిగా ఉండే అమ్మాయి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసి అమ్మాయి కనెక్ట్ అవుతావా? ఫస్ట్ దొరికింది ఇదే కదా, ఇదే కదా. ఇంతకన్నా ప్రేమ చూపించే అమ్మాయి వస్తుంది. వద్దు. కేరింగ్ ఇట్లా వచ్చి ఇట్లా నెత్తి మీద పెట్టేసి నొదటి మీద కిస్ చేయడం. ఫస్ట్ ఇయర్ దొరికింది కాబట్టి ఏడే ఉండిపోవాలి అంతే. ఓకే ప్రసాద్, ఈ అమ్మాయి ఫాస్ట్ నీకు తెలుసా? మొత్తం తెలుసా స్టోరీ మొత్తం? ఎవరు చెప్పారు? తనే చెప్పాను. ఏమని? అదే విధంగా ఒక రిలేషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏమన్నా తప్పులు చేసింటే అవి చెప్పుకున్నా, ఆమె ఏమన్నా తప్పులు చేసింటే ఆమె చెప్పుకున్నా. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడిపించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ విధంగా లవ్ చేసినాను, ఇట్లా తప్పైంది, నేను ఇంట్లోంచి బయట వద్దాంలే, లవ్ చేసేవాడు కాడికి వద్దాంలే. కానీ అమ్మాయి అంటే నీకు చూసినప్పుడు స్మోక్ చేసే వీడియోలు ఇవన్నీ చూసినావు? అమ్మాయి చూసిన ఏమనిపించేది? భలే ఉంది అనుకున్నావా? భలే ఉంది అనుకోలే, కానీ ఎవరైనా చిరాగ్గానే ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సూపర్. మా ఇంట్లో వాళ్ళైనా లైక్ చేయరు అనమాట. కానీ మంచిగా నాతో మంచిగా ఉండి అట్లా ఉండే వాళ్ళకే నేను మార్చుకోగలను అనుకున్నా, అందుకు మార్చుకున్నా. ఈమెనే మారుస్తావా? వచ్చిన వాళ్ళందరినీ మారుస్తావా? ఎవరు? నాకు మిగతా వాళ్ళతో అవసరం లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. నాకు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకున్నా అంతే, చాలా అంతే. ఇప్పటికి ప్రసాద్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు, రేపు పొద్దున మళ్ళీ కూర్చోబెట్టొచ్చు. కూర్చోబెట్టు. అదే వచ్చిన తర్వాత ఏమనుకున్నావు చూడంగానే? ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి ఆమె చూడంగానే? చూడంగానేనా? అరే మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చింది అని అనుకున్నా. మా ఛానల్ లేక వచ్చేదాన్ని ఫస్ట్ చూసింది ఆ రోజే కాబట్టి, నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చింది అని అనుకున్నా. ఓకే. ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చినాక? ఫ్రెండ్సా ఒక 15 days అట్లా. 15 days 20 days. తర్వాత ఏమైంది? మొగదీరలోకి ఇట్లా కనెక్ట్ అయిపోయారా? అట్లేం లే కానీ 20 days లోనే మంచిగా ఉండే అంతా. మీ మమ్మీ చూసిందా? మీ వీడియోలు చూసిందా? చూసింది. ఏమన్నది? మంచి అమ్మాయిని పట్టినవరా అన్నదా? అట్లానే కాదు కానీ నీకు ఎట్లా చెప్పాలంటే, నోరుతో చెప్తాం. అట్లా కాదన్నా, నాకు కొన్ని పదాలు రావు అన్నమాట ఈ తెలంగాణ. అవసరం లేదు, ఆంధ్ర భాషలో మాట్లాడు, నాకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పుకున్నా ఈ విధంగా మంచిగా ఉందమ్మా అది ఇది అని అంటే, అమ్మ కూడా అందంగా ఉంది అది ఇది అని చెప్పింది. అమ్మ కూడా ఆమె స్మోక్ చేస్తుంది ఈ విధంగా ఆ పిల్ల, నేను చెప్తాను మార్చుకుంటుంది అని చెప్పి చెప్పిన. మంచిగా ఉంటే ఓకేనైనా, చెడుగా ఉంటే మనకు చెడ్డ పేరు కదా అని మాట ఎత్తింది. వాళ్ళ అండంలో తప్పులేనా ఆ విధంగా? రేపటి నాడు మా ఇంటికి వస్తుంది కాబట్టి ఓకే అందుకని చెప్పేసి నేను చెప్పుకున్నా, నచ్చ చెప్పారు. ఇప్పుడు అందంగా ఉంది కాబట్టి మీ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. రేపు పొద్దున మంచావు చెడవు అమ్మాయికి ఏదైనా అవుతుంది, అప్పుడు ఏమంటారు? మంచి లేదురా వదిలేయమంటే వదిలేస్తావా? మీ అమ్మ ఏదైనా అవుతుంది అంటే సంథింగ్ కాలం అనేది చెప్పలేం కొన్ని. ఇప్పుడు అందం ఇంతకుముందు నువ్వు ఏమన్నావు? బాగుంది, చూడడానికి కూడా బాగుంది, ఏం కాదురా అని మీ అమ్మ అన్నది. ఇప్పుడు అందంగా ఉందనే మీ అమ్మ ఒప్పుకున్నది, అంతే కదా? అమ్మాయి క్యారెక్టర్ చూసి ఒప్పుకోలేం మీ అమ్మ. చెప్పినా కదా ఈ విధంగా చేసింది, ఇట్లా చేసింది అన్ని చెప్పుకున్నా. నేను ఏది దాచుకోలేదు, ఏదున్నా నేను చెప్పుకోవాల్సింది మా అమ్మకే కదా. నాకు ఎవరున్నారో మా అమ్మ ఒకటే ఉంది. ఏది చెప్పినా ట్రూగా చెప్పుకున్నా. ఇది నేను మార్చుకుంటామా ఏదైనా సరే, ఏదన్నా మంచిగా చేసుకోండి అని. అది ఫైన్. అది ఎన్ని రోజులు అవుతుంది మీ స్టార్ట్ జర్నీ? దగ్గర దగ్గర 4 months. పరిచయం ఉండే 8 months అన్నది. అదే ఫ్రెండ్షిప్ అదంతా కలిపి 8 months 9 months. మేం జర్నీలోకి వచ్చి లవ్ లోకి వచ్చి లవ్ అని కాదు, నార్మల్ గా అనుకోని లవ్ కూడా అనుకోలేదు. వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకో నాయన, మంచిగా ఉంటే మంచిగా చేసుకోని. కవర్ చేస్తున్నావు నువ్వు, లేదంటే కథలు వెళ్తున్నావు నా దగ్గర? కవర్లే ఏం లేనా, నువ్వు వెనకాల ఏమన్నా చేసుకోవాలన్నా గానీ ఏం చేసుకోవాలన్నా నువ్వు అన్ని తీసుకోవచ్చు నా దగ్గర నుంచి. నువ్వు ఏమైనా రీసెర్చ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అది వీడొచ్చి డైరెక్ట్ నాకు ప్రపోజ్ చేస్తే అట్లుంటది కదా. నేను డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు, ఇష్టం అని చెప్పిండు అంతే. మళ్ళీ ఏ మ్యాటర్ చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాతో మాట్లాడింది. ఓకే, నీకు చాయిస్ లేదు, నువ్వు సైలెంట్ ఉంది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, నేనేమంటున్నా తమ్ముడు, ఓకే ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసినావు, అంత బాగానే ఉంది. నీకంటే చుట్టాలు ఉంటారు, మేనమామ, ఇంకా సోకాల్డ్ ఉంటారు. విలేజ్ అన్నప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే ఒక పద్ధతులు ప్రాపర్లీగా కొన్ని ఉంటాయి.
ఇప్పుడు నిన్ను పెంచి ఇంత పెద్ద చేసి మీ అమ్మ ఒప్పుకున్నది, కానీ చుట్టాలు కూడా ఇంపార్టెంటే కదా రేపు. చుట్టాలని పట్టుకున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే నేను డౌన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు నా దగ్గరికి రాలేదు. మా డాడీ చనిపోయినప్పుడు కానీ ఎవరైనా సరే నా దగ్గరికి రాలేదు. ఈ రోజు నేను అంత ఎంతో సంపాదించినా కూడా నాకు ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయి వాళ్ళ నుంచి, నేను దేకను. అంతే, చుట్టాల గురించి టాపిక్ లేదు అసలు, అంతే సింపుల్. అంటే నేను ఈ రోజు లేదు, వాళ్ళు అనుకొని ఏ పిల్లని చేసుకునే అది ఇది అనుకుని కుక్కలో 100 మరుగుతాయి అనుకుని నేను సైలెంట్ గానే. ఓకే, ఆ సబ్జెక్ట్ ఓకే. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్నట్టుంది నీ మైండ్ సెట్ లా. నెగిటివ్ థింకింగ్ అంటే నేను నెగిటివ్ గా ఆలోచించాను. అంటే నేను ఏమంటున్నా, ఒకటి ఒకనొక టైంలో నువ్వు డౌన్ లో ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే సరే యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఏ పిల్లోడు కానీ ఎవరు కానీ కంపల్సరీ అంటారు, అనేవాళ్ళు అంటారు. కానీ మనము, నాకు తెలిసింది చెప్తున్నా నేను, అందరం అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి, అన్నోడిని వాడు నన్ను మనల్ని మాటలు అన్నప్పుడు నవ్వుతూ స్మైల్తో ఉండాలి తప్ప వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. నేను రిలేషన్ కట్ చేసుకుంటాను ఏమో మేబీ ఈ అమ్మాయి వాళ్ళే మిమ్మల్ని పిలవకపోవచ్చు, అట్లెందుకు అనుకోకూడదు. ఈ అమ్మాయి వల్ల వాళ్ళే మమ్మల్ని పిలిచొచ్చాను. అంటే ఇప్పుడు చుట్టాలలో ఎట్లా ఉంటుంది అంటే, విలేజే కదా మీది, సిటీ అయితే కాదు కదా, విలేజే కాబట్టి ఎక్కడి నుంచో అమ్మాయిని తెచ్చుకున్నాడు, కొన్ని ఉంటాయి కదా కులాలలో కొన్ని ఉంటాయి కాబట్టి అట్లాంటి ఏం పట్టించుకోరా, ఏ అమ్మాయిని వాడితే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇస్తారా మీరు? కులాలు పట్టించుకుంటారన్న. నేనేమంటానంటే చెప్పుకునే విధానం ఉంటది అని అంట, చెప్పుకునే విధానంలో అడగకూడదు, ఇది అడగకూడదు. నేను అడుగుతున్నా, మీది ఏ క్యాస్ట్? నాది ఓసీ. మా తెలంగాణలో అయితే మేము బల్జీ అంటారు, కాపు అంటారు. బల్జోళ్ళు, ఆంధ్ర అంటే బల్జోళ్ళు అంటారు. బల్జోళ్ళు అంటారు, ఇక్కడ ఏదో నాయుడు ఏదో సంథింగ్ అంటారు. ఓకే, మీరు మా గౌడ్స్. గౌడ్సా? ఓకే, నాయుడులు అంటే మీ దాంట్లో కొంచెం ఉంటుంది. అంటే నాయుడులు అంటే కొంచెం హై ప్రొఫైల్సే ఉంటాయి, కొంచెం మిడిల్ ఏమి ఉండదు, మరి లోవర్ మిడిల్ కూడా ఏమి ఉండదు, కొంచెం లైట్ మిడిల్ ఉంటుంది, లేదంటే హై ఉంటుంది. ఇప్పుడు మీ అందరు, ఇప్పుడు నువ్వు అమ్మాయిని తీసుకెళ్తావు సరే, ఈ అమ్మాయి కూడా నార్మల్ క్యాస్ట్ ఏం కాదు, గౌడ్స్ అంటే ఓకే, వాళ్ళు కూడా చెప్పుకోదగ్గట్టు వాళ్ళే. అంటే ఇప్పుడు నువ్వు వాడికి తీసుకొని వెళ్తావా, లేదంటే ఇక్కడే వాళ్ళతో నాకెందుకు హైదరాబాద్లో ఉండిపోతాను, అమ్మతో కూడా సంబంధం లేదు? నేను తీసుకెళ్తాను, ఏంటంటే హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని. యాక్చువల్గా మేము ముంబైలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. ఎవరు మీరిద్దరా? అంటే మొత్తం ఫ్యామిలీ అంతా. అంటే ఈ అమ్మాయి రాకముందా? వచ్చినాక ముంబైలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? ఒక 3 years 4 years, ఇంకా కొంచెం సంపాదించుకోవాలి, వెనకాల పెట్టుకోవాలి. ఓకే, ఈ అమ్మాయిలో నీకు నచ్చింది ఏంటి బాగా, నువ్వంతా నమ్మడానికి? అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ రిలేషన్లు ఉన్నాయి, అన్ని విధాలుగా అయిపోయింది అమ్మాయి, అన్ని విధాలుగా ఖరాబ్ చేసుకుంది జీవితాన్ని. అంటే నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు, ఈమె కాకపోతే ఇంకో ఆమె కూడా దొరకవచ్చు, మేబీ ఇంకా మంచి అమ్మాయి రావచ్చు. నీకు ప్రసాద్ అనే అబ్బాయికి నేను కూడా స్టార్టింగ్ నుంచి నీ వీడియోలు చూశాను నేను కొంతవరకు. నీకు ఇక్కడ నెగిటివ్ అనేది లేదు, అంటే వేరే అమ్మాయిలతో ఒక కంటెంట్ కోసం అమ్మాయిలతో వీడియోలు చేసినావు కదా తప్ప నీకు రిలేషన్ అనే దాంట్లో కూడా లేవు. ఎందుకంటే నీ మైండ్ సెట్ కానీ నువ్వు చేసే వీడియోలలో ఒక అమ్మాయిలు అరే దీన్ని వాడాలి దాన్ని వాడాలి అనే టైప్లో కూడా అనిపించదు. నీ మైండ్ సెట్ కావచ్చు, నీది కావచ్చు, నీ పర్సనల్ ఎట్లా నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది చెప్తున్నా. అంటే నువ్వు ఇంత మంచిగా ఉండి ఒక మంచి అరే ఎందుకురా మనం అంటే అట్లా నీ అమ్మాయి చెండాలమని నేను అనట్లేదు. అంటే పోర్ట్రేషన్ అమ్మాయి చేసేది గోరంత అయితే ఈమె కొండంత వేసుకుంది, ఆమెనే అమ్మాయి వేసుకుంది. అంటే ఉంటది కదా మనం చేసుకునే ఒక అమ్మాయి రేపొద్దున మన సమాజంలో రేపొద్దున మంచి యూట్యూబర్ అవ్వచ్చు, మేబీ ఆ టైంలో వాళ్ళు వీళ్ళు మన ముంగట అనకపోయానుక బతారా అని అనేటోళ్ళు కూడా ఉంటారు మేబీ. ఒకనొక స్థాయి వచ్చేసరికి ఏమైపోతుంటే నెగిటివ్ నీ మైండ్ సెట్ కావచ్చు, ఇది వద్దురాబాయ్ దీని గురించి అంతా మాట్లాడుతారు అని అమ్మాయి మీద బోర్ కొట్టడం కావచ్చు. అది ఇప్పుడు 4 months కాబట్టి నీకు ఇప్పుడే కదా బెల్లం ఆలింది, ఇప్పుడు తీయనే ఉంటది. మరి సప్పగా అయిన తర్వాత పరిస్థితి ఏంటి? బెల్లం ఎండింగ్ వరకు తీయగానే ఉంటది అన్న. ఎట్లా అమ్మాయికి 3 సంవత్సరాల తర్వాత స్టార్టింగ్ కూడా చెప్పిన తమ్ముడు నేను బొచ్చడు మందిని చూసిన ఇట్లాంటి కపుల్స్. నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు కూడా మీ వైజాగ్ కాదు కదా మీది, కడప కదా, మీ కడపలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వైజాగ్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. చాలా మందిని చూస్తున్నా నేను. అంటే స్టార్టింగ్ అల్లిసి కొంచెం వీళ్ళ ఫిజికల్ రిలేషన్ కావచ్చు, లేదంటే స్టార్టింగ్ లవ్ కావచ్చు, ఇప్పుడు ఏమైతుంటే మస్తు చూసుకుంటున్నాను అది ఇది కేరింగ్ అని చాలా మంది ఇప్పుడు అట్లే వస్తున్నారు, చాలా మంది ఆ విధంగానే కదా. కానీ ఒకనొక టైం వచ్చేసరికి నీతులు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ విడిపోయారు. మా ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళే మొత్తం లేదు వాడు కండ అని అన్ని నీతులు చెప్తారు. మళ్ళా 2 నెలలు కాగానే ఏమైందిరా అని ఫోన్ చేస్తే అన్న వాడు వేస్ట్ తెలిసింది అన్న అంటారు. ఫోన్ చేసి తమ్ముడు ఏమైందంటే అది వేస్ట్ లాపదం వాడేసి అనేస్తారు. ఇద్దరిని కాన్ఫిడెంట్ మాట్లాడతా అన్న దాన్ని పెట్టకన్నా అంటే ఇట్లాంటి అంత స్ట్రాంగ్ ఉన్నారా, లేకపోతే నువ్వు కూడా అమ్మాయిని సరే
మంచిదా చెడ్డదా పక్కన పెట్టి అందరికి ఒకలా ఉంటుంది. ఒకటి చెప్పాలంటే లైఫ్ లాంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంచుకోగలుగుతావా, ఉంటావా? ఉంచుకోగలుగుతా, ఉండగలుగుతా. నాకు ఒక ఈ విషయం మీకు వద్దు అంటే నేను కట్ చేస్తా. అమ్మాయి ప్రజెంట్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ కాదు, కాదు, కంటెంట్ కంటెంట్ అంతే, జస్ట్ కంటెంట్. నేను ఏమంటున్నా, సరే కంటెంట్ ఏం తప్పలేదు, కానీ మీరు లైఫ్ లో ముందుకెళ్లే వాళ్ళు, అవును, అంటే ఫర్దర్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా ముందుకెళ్ళేవాళ్ళు. ఇలాంటి రేపు పొద్దున మీ పిల్లలు చూసి కానీ ఇంకా ముందు అంటే నీ సర్కిల్లో కానీ కొంతమంది బ్యాడ్ గా మాట్లాడుకుంటారు అన్న ఆలోచన లేకుండా కంటెంట్ చేయడంలో తప్పలేదు, కానీ అట్లా అని మరీ దిగదారి చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. దిగజారడం అని కాదన్నా, యాక్చువల్ చెప్పాలంటే మేము ఏ వీడియో చేసినా గానీ మా సొంతంగా చేయమన్నమాట. కమెంట్స్ పెడతారా, బర్లం కొట్టినట్టు కొడతారు కదా మీరు అమ్మాయిల్ని. ఎవరు అమ్మాయిల్ని కొట్టాలి, రియాలిటీగా ఉండాలి కదా. ఇక్కడ మీ మీద కేసు వేస్తే ఏమవుతుందమ్మా? మీరు వేసి అల్లరి వేసాలకి అల్లరేషాలు ఏం చేయలేము, మేము జస్ట్ నార్మల్ ఒక రూమ్ తీసుకొని వీడియోలు తీసుకున్నాం. మిమ్మల్ని ఎవరి ఫోకస్ చేయట్లా, ఎవరన్నా ఫోకస్ చేసి ఈ లేడీ సంబంధించిన వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీ తాట తీస్తారు. ఎందుకు తీస్తారు? వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంది కదా. ఏదన్నా కానీ తమ్ముడు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, అన్నం తింటుంటే బాగానే ఉంటది, ఒక రౌత్ వచ్చినప్పుడు అందులో మీ దాంట్లో ఒక రౌత్ ఉందని ఎందుకు అనుకోవట్లే మీరు? మీతాన మంచిగా పని చేసినప్పుడు బాగానే ఉంటారు, రేపు పొద్దున నాలంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఇంటిచ్చారు అనుకో మీ మీద, ఇట్లాంటి రివర్స్ గారని ఎందుకు అనుకోకూడదు? సరే బయటకు పోయినాక నన్ను కొట్టినారు అదే ఇదని అంటే ఉన్నప్పుడు ఎందుకు కొట్టించుకున్నావు అనే రివర్స్ క్వశ్చన్ ఇస్తే ఆమె ఏం చేస్తుంది? తమ్ముడు క్వశ్చన్లు ఉండేప్పుడు ఈ వాళ్ళకి కొట్టుడే లోపడేసి, నేను ఎందుకు ఈ మాట నీకు కూడా తెలిసి ఉండొచ్చు, చదువుకున్నావు కాబట్టి. ఆడపిల్లలకు ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి, మగపిల్లలకు. ఆడపిల్ల ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఇంటర్వ్యూ పిలిచి నన్ను గుంజింది అంటే కూడా నమ్ముతారు. అవును, అర్థమైందా? కానీ నేనే వెళ్ళి అమ్మాయి గుంజిందంటే వారా అంటారు, బరాబర్ అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఆడ పోయి నేను ఇది చెప్తా అది చెప్తా అన్నా మేము చెప్పలేమా అన్నా అని అనడం కరెక్ట్ కదా. అంటే నేను చాలా అంటే ఈ బ్యాచ్ నాకు కూడా ఒకటి ఉండే, నా ఛానల్లో కూడా ఒక బ్యాచ్ ఉండేది నాకు కూడా, మొన్న రీసెంట్ గానే తీసేసిన, వర్క్ చేయట్లేదు. మీరు కొట్టే విధానం ఎట్లుంటే దన్ దౌడలు పాట్ వాళ్ళకి కొట్టేస్తారు. సౌండ్ ఎఫెక్ట్లు కూడా కొన్ని ఉంటాయన్న. ఏ లేదు, ఆ మాత్రం తెలియదా తమ్ముడు? నేను ఆయన ఎడిటరే, నేను ఎడిటరింగ్ గా ఉండాలి. ఎడిటర్స్ చేస్తే ఇటు పడుతుందా, అది సౌండ్ పడుతుంది. మీ యాక్టింగ్ కంటే వాళ్ళ యాక్టింగ్ ఎక్కువ ఉండేటట్టుంది కదా. ఎప్పుడు మీరు ఇట్లా షూట్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక అమ్మాయికి మిస్టేక్ లో దాకి హట్ అయిన అమ్మాయిలు లేరా? కొట్టం కదన్నా, గట్టిగా చిన్నగానే కొడతాం. కానీ కొన్ని ప్రాంక్స్ ఉంటాయి, కొన్ని రియాలిటీ కూడా ఉంటాయి వీడియోస్ లో. ఓకే, ఈమె కంటే ముందు ఇంకో అమ్మాయితో వీడియో చేసినావు, ఏమైంది? అమ్మాయిని ఎందుకు పక్కన పెట్టినా? బోర్ కొట్టిందా? నేను పక్కన పెట్టలే, కంటెంట్ వాళ్ళు పక్కన. కాదు, తనకేదో పర్సనల్ లైఫ్ చూసుకుని బయట అట్లా వెళ్ళిపోయింది. ప్రసాద్ వదిలేసి పర్సనల్ లైఫ్కి వెళ్ళిందా? అంతే, ఏడైనా ఒకే చోట జాబ్ చేయాలని లేదు కదమ్మా. అంతేలే, అది ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు ఇప్పుడు 4 నెలల బెల్లం కాబట్టి చెప్తున్నావు నీతి ముచ్చట్లు, లేదంటే లైఫ్ లాంగ్ కన్ఫామ్ ఉంటావు అంటే? ఇప్పుడు ఒకటితమ్మా, ఒక రిలేషన్ లోకి వచ్చినప్పుడు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, అన్ని అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక్కడ అడ్జస్ట్ అయిపోయేంత వయసు కూడా నీది కాదు, ఇంకా నీకు అనుభవం కూడా లేదేమో, మేబీ చూసి ఉండొచ్చు మేబీ. కానీ ఆడపిల్లలతో రిలేషన్ అనేది అని మాట్లాడినంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు కమ్మగా ఉంటారు. ఒక్కసారి మనకు చేదు అనిపిస్తే మనం ముందే డేంజర్. మనది కుక్కతో ఇదేంటంటే మనిషి మనసు కుక్కతో లాంటిదని ఎందుకు పోలుస్తారు తెలుసా? యాస్టీజ్ ఉన్నది కాబట్టి తెచ్చారు. అప్పటి మనకు బోర్ కొట్టింది అనుకో, ఇట్లా తింపేస్తాం, ఇట్లా తింపేసి ఇటు వెళ్ళిపోతాం. ఏమైందంటే వాళ్ళ మీద నిందలేస్తాం, మనకు తెలుసు ఆల్రెడీ. అప్పుడు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది ఏంటి అనేది ఇప్పుడు రాదు, ఇప్పుడు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కూడా అవసరం, వయసులో ఉన్నాం కాబట్టి, అమ్మాయి అవసరం కాబట్టి. నేను ఎందుకు ఇది పదే ఎందుకు అడుగుతున్నా అంటే, సరే అమ్మాయి మంచిదా చెడ్డదా పక్కన పెడితే నిన్ను నమ్మి వచ్చింది, అమ్మాయిని మార్చినావు. ఆ విషయంలో నేను నీకు యాక్సెప్ట్ చెప్తా, నాకు మంచిగా అనిపించింది. అది ఒక ఆడపిల్లని సరే నీ దగ్గర నమ్మి వచ్చిందా, లేదంటే నిన్ను వాడుకుందామని వచ్చిందా పక్కన పెట్టు. కానీ అమ్మాయికి ఏదైతే అలవాట్లు ఉండకూడదో అవి నువ్వు మార్పించినావు చూడు, అది సూపర్, అంతవరకు ఓకే. కానీ ఇంకా కొంచెం దూకుడుతనం ఎక్కువ ఉంది, కొంచెం అండర్స్టూడ్ అనేది ఎక్కువ లేదు అమ్మాయి దగ్గర. కొంచెం ఓవర్ యాటిట్యూడ్, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఇవి కొన్ని ఉంటాయి అమ్మాయి దగ్గర. ఇప్పుడు ఒకటి చెప్తా, మీతో ఎట్లా మాట్లాడింది ఇప్పుడు ఆ పిల్ల? మీతో ఎట్లా మాట్లాడింది? నాది వేరు, అట్లాగా నేను అనేది అదే. ఎవరితో ఎట్లా మాట్లాడా అట్లే మాట్లాడుతుంది. నువ్వు రాంగ్ గా మాట్లాడు, అట్లా మాట్లాడితే అప్పుడు అన్నాడు అట్లా మాట్లాడు, బరాబర్ మాట్లాడు. అర్థం కాలేమన్నా? నువ్వు యాటిట్యూడ్ తో మాట్లాడినావు అనుకో, అట్లా మాట్లాడదు. నువ్వు మంచిగా అమ్మా ఇది ఇదని మాట్లాడుతున్నావు, అదే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటాను. అదే నువ్వు కొంచెం రాంగ్ గా మాట్లాడితే మాది పక్కన పెట్టు, ఎవరిదైనా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటితమ్మా,
అవుట్ సోర్సే. ఇది ఇన్ సోర్స్, ఇది 4 గోడల మధ్యలో కథకల్ డాన్స్ వేసే సోర్స్ ఇది. ఓకేనా? ఇప్పుడు బాగానే ఉంటది, డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది, స్టెప్లు వేస్తుంటే అరే భలే వేస్తున్నా అనిపిస్తుంది. తర్వాత అర్థమవుతుంది అవే పాత స్టెప్లు ఏం వేస్తాం రా బాబు అనే అడికి వస్తుంది. గుర్తుపెట్టుకో. అది నేను అంటున్నా. అంటే నీకు మా అంటే ఎంత 18 ఉంటాయా నీకు? 22. ఓకే, ఇంకొక 3-4 years అయితే నీకు మెచ్యూరిటీ వస్తుంది. నీకెంత ఉంటాయి మా? 20. బచ్పనాడా తమలపాకు చించితే జరుగుతుంది అమ్మాయికి తెలియదు. సరే రేపు పొద్దున ఆమెనే హార్ట్ అయ్యేటట్టు మాట్లాడడం కావచ్చు. ఈ రోజు కొత్తగా కాబట్టి మీ మదర్తో చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటున్నారు. అంటే స్టార్టింగ్ ఉన్నదాన్నే ఇదే కంటిన్యూషన్ ఉంటామని ఎప్పుడు అనుకోవడం కూడా మూర్ఖత్వం అని అంట. నేనేమంటా అంటే రేపు పొద్దున మీ అమ్మాయిని ఏంది మీ అమ్మాయిని పక్కన పెట్టితే నేను నా దగ్గర రా, నాకు అవసరం లేదు లేకుంటా అంటే ఏం చేస్తావు? అట్లంటే మేము ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం. అదే చెప్తాను, నేను ఒకటి చెప్తా, అదే నేను చెప్తాను. మాటలు మేడం చెప్తాను. లేదు నాకు ఎక్కువ చెప్పుంటే అదే అంటారు కదా, మీ అమ్మతో ఎక్కువ మాట్లాడుతున్నావు, నాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, నాతో తక్కువ మాట్లాడుతున్నావు అని క్లాషెస్ వస్తాయని అంటున్నాను. నేను దానికి ఏమంటానంటే, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ నాతో కంటే ఈ 4 నెలల్లో ఆ పిల్లతోనే ఎక్కువ మాట్లాడింది. నాతో ఇన్నేళ్ళ బాండింగ్ అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువైనట్టు అనిపించింది. మధ్యలో 3వ సిక్ ఇంటర్ కాలే, ఇంకా 2 సిక్కలే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, కమ్మగానే ఉంటాయి. గ్యాప్లు ఇంకో సిక్క ఇంటర్ అవుతుంది కాదు తమ్ముడు. నువ్వు చేప గీత నేర్పిస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఏగున్నామేడా ఏగున్నాం మీన్స్ నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు 8 నుంచి 9 మంది అమ్మాయిలు ఉంటుండే. మాది మొత్తం ఒక 30 to 40 మెంబర్స్ టీమ్. అర్థమైందా? మా మాస్టర్ది భద్రాచలం రాహుల్ అని చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలకి ఏ ప్రాబ్లం, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటేనే మాట్లాడగలను. ఈ రోజు వీళ్ళిద్దరే ఉన్నారు, మీ మమ్మీ అక్కడ ఒక శిఖ ఇక్కడ ఒక శిఖే ఉంది. ఈ మధ్యలోకి ఏదన్నా ఒక శిఖ ఎంటర్ అవ్వచ్చు, అది మీ అక్కనే కావచ్చు. అవునవును, ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి ఏదో అవ్వచ్చు. ఆ టైంలో స్టేబుల్ గా ఉండి వీళ్ళను మంచిగా మూవ్ ఆన్ చేసినప్పుడు ఏమవ్వదు. నీకున్న వయసుకి ఈ చికాకు అక్కడ అక్క చెప్పినది వినకపోయిన ప్రాబ్లమే, ఇక్కడ మమ్మీ చెప్పింది వినకపోయినా అందరు వాంటెడ్. నీకు ఇక్కడ ఈ అమ్మాయి ఎంతైతే వాంటెడో అక్క వాంటెడే, మమ్మీ ఇంకే ఎక్కువ వాంటెడ్. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక మాట ఉంటది కదా, ఆడదానికి ఆడదే శత్రువు అనేది. ఇప్పుడు అందరు కమ్మగా ఉన్నారు కాబట్టి నువ్వు కూల్గా ఉన్నావు. రేపు పొద్దున నీకు తిన్నది కూడా పేకి పట్టనియరు వీళ్ళు మామూలు చూడ్డానికే అందంగా ఉందామే. అయినప్పుడు ఏం చేస్తావు అంటున్నాను. నీకు ఎట్లా చేయగలుగుతావు? ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా నేను, అంతే. చెప్పుకుంటాను, ఏమని చెప్పుకునే రీతిలో చెప్పుకుంటా. ఈ విధంగా అమ్మ చెప్పింది కదా, ఈమెకు 2 దవడమికే గుంజి సైలెంట్ గా ఉండని చెప్పి. ఆడపిల్లను కొట్టనా, ఆడపిల్లను కొట్టిండు ఇప్పటి వరకు? ఎప్పుడు ముద్దు పెట్టిండు? ఎప్పుడన్నా ఎక్కడ పెడతాడు? పెడతా అంతే. నడబెడతావు? వద్దాం అక్కడికి. ఓకే ప్రసాద్, నువ్వు కొంచెం అంటే నీకు తెలివి ఉండొచ్చు మేబీ, కానీ ఈ విషయాలలో నీకు పెద్ద మెచ్యూరిటీ లేదని నాకు అనిపిస్తుంది. తెచ్చుకో, మేబీ తప్పలేదు. మీరు కలిసి ఉంటా అంటే హ్యాపీ. బీ కేర్ఫుల్. నిన్ను నమ్మి వచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పటి వరకు మీ ఈ 4 months జర్నీలో ఎన్నిసార్లు గొడవపడ్డారు? చిన్న చిన్న నార్మల్ గా అలుగుళ్ళు అట్టుంటాయి, దాని వల్ల గొడవలు పడ్డాం. కానీ ఎవరు ఫస్ట్ అలుగుతారు? ఏమే అలుగుతారు? ఏ విషయంలో? ముద్దు పెట్టకపోతే? ముద్దు పెట్టకపోతే ఏం ఉండవులే అన్న. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళమంటారా, ఇప్పుడు కాదే అని అంటే దానికి అలిగి కూర్చుంటది. అది చిన్నగా 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 గొడవ లెక్క క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పెళ్లి కాలే కాబట్టి, వాంటెడ్ కాబట్టి, సరే అలిగినా చిన్న చిన్న ఇప్పుడు తీసుకెళ్తున్నావు. ఇదే అలవాటు రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత నువ్వు చేంజ్ అయినావు అనుకో. అలిగిన తర్వాత నేను కూడా సైలెంట్ అయిపోతాను. అలిగి మళ్ళీ మాట్లాడతాను, చూసినావా? 1 hour తర్వాత లేదంటే 1/2 hour తర్వాత నేను మాట్లాడడం మానేస్తాను. నేను పోతున్నా కదా ఆ పిల్ల దగ్గరికి, ఆ పిల్ల కూడా నా దగ్గరికి రావడం, నేను కూడా మాట్లాడడం ఆపేస్తాను. మళ్ళీ ఆ పిల్ల వస్తుంది నా దగ్గర, అప్పుడు కలిసి మంచిగా. ఓకే ఓకే. ప్రసాద్ మీద ఎప్పుడన్నా నీకు అనిపించిందా వేస్ట్ గా పట్టుకున్నావు ఇంతో, ఇంకొంచెం బెటర్గా వెళ్తే బాగుండేది అన్న థాట్? ఏం ఫీల్ అవ్వలే, నేను చెప్తా. ఏమనిపించింది ప్రసాద్ చూసినప్పుడు ఫస్ట్ నీకు? భలే ఉన్నాడే, నేను ఎక్స్పెక్టేషన్ చేసినట్టే ఉన్నాడు అనుకున్నావు? అస్సలు అనుకోలే అట్లా. నేను అనుకున్నట్టే దొరికింది అనుకున్నావు? ఎట్లా అనుకున్నావు? నేను అట్లా ఏం అనుకోలే, కానీ నార్మల్ గా చేద్దాం, ఎట్లా ఒక లైఫ్ అంటూ ఉంటది కదా, బాగానే అర్థం. ఈయన కాకుండా వేరేటోళ్ళు వచ్చినా అడ్జస్ట్ అయిపోయేదానివా? అట్లా నేం లే. వాళ్ళ మమ్మీ ఫస్ట్ టైం ఒక అబ్బాయి నుంచి కాకుండా పేరెంట్స్ నన్ను కావాలనుకున్నారు. ఈ గోదా మాటలు నా దగ్గర చెప్పకు, ఏదో మాట. నిజంగా అన్న, ఒకవేళ అట్లా కావాలనుకుంటే నాకు ఎంతో మంది చేసిరు అన్న, నేను వాళ్ళందరికి యాక్సెప్ట్ చేస్తుండే కదా. ఎవరికైనా నాకు తెలిసినవి 100 వాళ్ళనే ఎవరినో ఒకరిని చేసేదాన్ని కదా. చేసినవి కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసినవి, కానీ ఎందుకు ప్రసాద్ నట్ చేయడం నాకు ఇష్టం లేదా, ఎందుకు మీ ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టి ఎందుకు అన్ని లేనిపోని అంత ఎందుకు లేదా అన్నట్టు నేను కూడా సైలెంట్గా ఉన్నాలే. కానీ సరే ఓకే,
ప్రసాద్లో నీకు నచ్చేది ఏంటి ఇప్పటి వరకు ఈ 4 months లో నచ్చంది ఏంటి? ఓపెన్ గా మాట్లాడుకుందాం. అన్ని నచ్చుతాయనే ఓవర్ యాక్టింగ్ చెప్పకు. చెప్తాను ఆ విషయం చెప్తా. నచ్చేది ఏందనంటే ఏ సిచ్యువేషన్ లో అయినా ఇట్లా ఇప్పుడు ఏమైనా అడిగింది అనుకో, ఇది లేదన్నాడు అనుకో సర్ది చెప్తాడు. అక్కడికి నాకు వద్దు ఇప్పుడు కావాల్సి ఉంది నాకు అది వద్దు అనే దాకా తెప్పిస్తాడు. ఇట్లా సిచ్యువేషన్ బట్టి అర్థం చెప్పిస్తాడు, అది ఇష్టం. ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలల్లా కసురుకుంటాడు, అరుస్తాడు గట్టి గట్టిగా. అది అనేది కొంచెం అరుస్తాడు, రేపు పొద్దున సరుస్తాడు చూసుకో మరి. ఆ విషయంలో కొంచెం నచ్చదు. ఫస్ట్ మీరిద్దరు ఈ 4 months లా ఎప్పుడన్నా అంటే బాగా కోపం వచ్చి కావచ్చు, నువ్వు హట్ అయ్యి కావచ్చు, వీడిని వదిలేద్దాము అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇంకా అనిపించలే, 4 months కదన్నా, ఏమో ముందర ఏం గొడవలు అయితే తెలియదు. కానీ ఓ క్లారిటీలు అవుతున్నావు. ఒక వదిలేద్దామన్నా మాటలు వస్తాయేమో కానీ వదిలించుకునే వరకు అయితే పోమన్నా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం, అంతవరకు అయితే పెద్ద గొడవలు ఏమీ రాలేదు. వస్తాయి అన్న లైఫ్ అన్నాక ముందర ఇంకా పెద్ద గొడవ వదిలేసుకునే దాకా కూడా వస్తాయి, కానీ అంతవరకు పోకుండా ఎక్కడన్నా ఒక దగ్గర నచ్చజెప్పి. నీకు 16 సంవత్సరాలకే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి లేదు. అక్కడ కావాల్సిందే అబ్బాయికి, అమ్మాయికి కాదు. ఎందుకంటే నువ్వు మంచి చెడు ఏగినవు, నిన్ను నలుగురు అన్న మాటలు కావచ్చు, లేకుంటే నువ్వు చేసిన పిచ్చి పనులు కావచ్చు, సో కాల్డ్ చేసినావు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక గోల్ పెట్టుకొని వచ్చిండు ఆయన, ఒక విలేజ్ నుంచి. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో పెరిగినావు కాబట్టి నీకు విలేజ్ కష్టాలు నీకు తెలియదు, నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన విలేజ్ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన కొన్ని ఉంటాయి, కొన్ని ఇప్పుడు మమ్మీ కావచ్చు, ఫాదర్ లేడు, రేపు పొద్దున తలెత్తుకొని తిరగాలంటే కొన్ని ఉంటాయి. ఊర్లో పోతే 100 రకాలుగా ఏం చేస్తున్నారా అని ఎగతాలుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఇవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 monthsలో మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి లేదంటే మీ మధ్యలో ఎవరన్నా చిచ్చు పెట్టిన వాళ్ళు ఉన్నారా? చిచ్చు పెట్టిన వాళ్ళు అంటే ఆయన చెప్పని నువ్వే మధ్యలో ఇంటిస్తున్నావు. చిచ్చు పెట్టినారంటే ఈ పిల్లని లాగుతున్నారన్న, ఈ పిల్లని లాగి అటు ఇటు చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక స్టోరీ అయింది, ఆ పేర్లు చెప్పాను నేను బయట, అవసరం లేదు, స్టోరీ చెప్పు, పేర్లు చెప్పు. స్టోరీ అయింది. ఇంకా ఈ పిల్ల వేరే వాళ్ళతో అది ఇది అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పినారు. అంటే ఆడేమైంది, వాళ్ళ గ్యాంగ్ అందరు ముందే మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరిని విడగొడదామని. మీ ఇద్దరినా? మా ఇద్దరిని విడగొడదాం. మీ టీమా బయట టీమా? మా టీం కాదు, బయట వాళ్ళు, వేరే వాళ్ళు, యూట్యూబర్స్ కూడా కాదు వాళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే బయట వాళ్ళు విడగొడదాం అని చెప్పేసి వాళ్ళు ముందే మాట్లాడుకొని నాకు కాల్ చేసినారు. రాధిక ఇట్లా ఇది ఇది పరిస్థితి అని. ఆడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ గ్యాంగ్ లోనే మనోడు ఒకడు ఉన్నాడు. వాడు సీదా ఫోన్ కొట్టినాడు, ఇది ఇది స్టంట్, ఈ విధంగా నీ దగ్గరికి వస్తారు ఎట్లా చెప్తారు అని అన్నాడు. మనోడు ఆడే ఉండి చెప్తున్నాడు కదన్నా, ఈ విధంగా మాట్లాడుకున్నారు, ఇట్లా నా ముందరే మాట్లాడుకున్నారు అని ఫోన్ చేసినాడు. ఇంకా వాళ్ళందరూ వచ్చారు, ఇది ప్రసాద్ అది ప్రసాద్ అని అన్నారు. నేను ఇంకా సరేలే, ఇంకంతా ఇదంతా అబద్ధం అని తెలిసిపోయింది మనకు ముందే. ఇంకేమన్నా అందామనే కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్, మంచిగానే సపోర్ట్ ఉన్నారు మనకు. సరేలే అబద్ధంలే అని చెప్పేసి సరే లైట్ తీసుకొని మీరు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడా అని వాళ్ళ ముఖానే చెప్పిన, వచ్చేసిన అంతే. ఆ విషయంలో నీ తప్పే కదా? తప్పే నాది, బరాబర్ తప్పే. ఎందుకంటే నీ ఫ్రెండ్ ముందు నుంచి ఉండొచ్చు మేబీ నీకు, అవును, కానీ ఒక అమ్మాయి వల్ల ఒక ఫ్రెండ్ పక్కన పెట్టిన తప్పు నా తప్పే, కానీ ఆడ స్కెచ్ చేయడం తప్పు కదా, ఆ ప్లాన్ చేయడం తప్పు కదా. తమ్ముడు ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక యూట్యూబర్వి. అవును, నువ్వు కొంతమందికి నువ్వు వెళ్తే గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు, నీతో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉంటారు. ఫేమ్ వచ్చిన కొద్దికి కష్టాలు వస్తుంటాయి. చిన్నది అది గుర్తుపెట్టుకో. అనేటోడు 100 అనుకుంటాడు, అన్నోనికి ప్రతి ఒక్కడికి రియాక్ట్ అవుతావు. నేను ఏ రోజు ద్రోహం చేయలేను, నా పైసలే పెట్టినాయి. వాళ్ళకే తాకులు ఎక్కువ తాకుతాయి నాకు తెలుసు. కొన్ని లక్షల్లో పైసలు పెట్టినా నా ఫ్రెండ్స్ కి, వీళ్ళకి పెట్టినా, బయట ఫ్రెండ్స్ కూడా పెట్టినా. వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచించారు, వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచించలేదు. అంటే మన దగ్గరకు వచ్చిన పర్సన్ కరెక్ట్ కాదని వాళ్ళు మా ఫ్రెండ్ చెడిపోతున్నాను అనుకోవచ్చు కదా, నీ మంచి గురించి వాళ్ళు అనుకోలేదు. ఈ వలతలో నాకు పైసలు వెళ్ళాయి, నా దగ్గర పైసలు గుంజుకున్నారు. ఆ వలతలో నాకు పైసలు ఇచ్చినా, నేను పైసలు ఇచ్చిన, వాళ్ళు ఎందుకు అనలా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నాకు వచ్చింది అట్లా. ఓకే, బాగా హర్ట్ అయినావు ప్రసాద్ ఆ టైంలో? అవుతారు కదా మరి. ప్రసాద్ ఇప్పటి వరకు లైఫ్ లా బాగా హర్ట్ అయ్యి ఏడ్చిన సందర్భం ఏదన్నా ఉందా? ఉందన్నా, నా బర్త్డే రోజు. ఎందుకు అంటే నేను స్పోర్ట్స్ ఆడతా, క్రికెట్ ఆడతాను అనమాట. ఆ సెలక్షన్ ఉండే, ఎంత చేసినా గానీ అప్పుడు పొలిటికల్ సపోర్ట్ లేకుండే నాకు. ఇప్పుడు అంటే మా ఆంధ్రాలో కొంచెం ఉండే కానీ అప్పుడు లేకుండే. పొలిటికల్ సపోర్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన. ఆ రోజు నేను అంత మంచిగా ఆడినా గానీ నాకు ఛాన్స్ రాలే. ఆ రోజు నేను బాధపడినా. బ్యాటింగ్ జీవితాంతం ఇది ఇంకెంత పెద్ద కష్టం వచ్చినా కానీ భరిస్తా, కానీ అదైతే ఆ రోజునైతే భరించను. ఎన్ని 6లు కొడతావా ఎక్కువ? 4లా నార్మల్ గ్యాప్ షాట్స్ ఆడతా, 4s అంతేనా? స్పీడ్ ఎక్కువ స్పీడ్ పోనే ఏది కానీ
సిక్స్ లో ఎక్కువ సిక్స్ అంటే రన్స్ ఎక్కువ కొట్టాలని ఆలోచించు, టైం తీసుకొని గ్యాప్ షాట్స్ ఆడుతున్నాం అలా. ఇది వేరే ఓకే సిక్స్ కొట్టయితే ఇప్పటి వరకు ఎప్పుడు సిక్స్ కొట్టలేదా? అరే కొడతామన్నా. ఏ వయసులో స్టార్ట్ చేసినావు బ్యాటింగ్? నేను చిన్నప్పటి నుంచే కొట్టుడు. పుట్టంగానే స్టార్ట్ చేసినావా? పుట్టంగానే కాదు, ఫిఫ్త్ నుంచి ప్రాక్టీస్ ఉండే. ఫిఫ్త్ నుంచి బ్యాటింగ్ బాగానే అలవాటైంది. బ్యాటింగ్ బౌలింగ్ అసలు ఎప్పుడు వేయలేదు ఇప్పటి వరకు? బౌలింగ్ ఎందుకు ఒంకర అవుతుందా వేస్తుంటే? బౌలింగ్ వేయలేదు కానీ బ్యాటింగ్ అయితే కొంచెం లైక్ కాబట్టి అట్లా. అది సిక్స్లు కొడుతూనే ఉంటే ఏం మజా ఉంటుంది అన్న. గ్యాప్ షాట్లు ఆడుతూ ఉంటే బాగుంటుంది. మజా వస్తుంటది. మధ్యలో స్లోగా కంట్రోల్ చేస్తుండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే ప్రతి ఓవర్లో అన్ని సిక్స్ లే కొడితే తొందరగా అవుట్ అవుతారు. ఒక 3 బాల్ సిక్స్ కొట్టి ఒక 3 బాల్ ఆపుకున్నాం అనుకో, నిదానంగా ఆడతా పోతే మంచిగా 20 minutes నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆడొచ్చు. అప్పుడు 100 గ్రీస్ లో ఉండొచ్చు మంచిగా. ఓకే ఓకే అయింది. సపోర్ట్ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఓకేనా క్రికెట్? క్రికెట్ దాపేసిన ఇంకా పూర్తిగా. ఆ రోజు ఏంటంటే ఇక్కడ ఆడుతున్నావు క్రికెట్, ఇంకా ఆ క్రికెట్ ఎందుకులే. అట్లేదన్న, పెళ్ళైనంత వరకు అట్లా ఉండకూడదు. నాకంటూ కొన్ని సంపాదించుకొని చేసుకున్న తర్వాత ఏదైనా. ప్రసాద్ నువ్వు నాకు పూలు పెడుతున్నావా అని అనొచ్చు. నేను ఆ మాట అన్నా. నువ్వు అంటావన్నా కాదన్నా. నేను ఆ మాట అన్నా. నేను అనక ముందుకే నువ్వేందుకు గుమ్మడికాయలు. నేను ఆ మాట అనట్లే. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, అమ్మాయి హార్ట్ గా ఉంది, అదేం లేదన్నా నేను క్రికెట్ ఆడతలేనన్నా, నీతులు ఎందుకు చెప్తున్నావు అంటున్నా. మీ మామ నాకు తెలియదు అనుకుంటున్నావు? శ్రీధర్ మామ నాకు తెలియదు అనుకుంటున్నా. సరే అడగన్నా ఒకసారి. మీ మామ వచ్చి డోర్లలో తీసి చూస్తున్నాడు, ఆట ఆడుతున్నా క్రికెట్ ఆడుతున్నా. భలే ఉన్నాడు ఈయన. అట్లా కాదు, నేను రూమ్ లేక పోయిందన్నా తెలుస్తుంది కదా. వీళ్ళందరూ రాత్రి మా మామ మీతానే ఉంటాడు, ఆయన ఇంటికి పోతాడు. అందరు మా దగ్గర, అందరు పన్నాక పోతావు గాను. పక్క పక్కనే పండుకుంటాం అందరం కాల్ చేసుకుని. అవునా? ఆ గ్యాప్ లో ఎట్టయితే నో బౌలింగ్ నో బ్యాటింగ్. ఆట అయింది కానీ ఇంకా కాలేదు. గ్రౌండ్ అంత కొత్తగా ఉంది, మరి ఎందుకు ఆడతలేవు? అది నిదానంగా స్టార్ట్ చేద్దాం. ఏమో జారిపోతే చెప్పలేము, అన్ని మనయే అనుకుంటాం. జారిపోదాం, జారిపోయేలోకి నేను పట్టుకుంటాను అటక్కనే. అంతేనా? ఒక్కసారైనా క్రికెట్ ఆడి వదిలేద్దామని ఫిక్స్ అయినావు? వదిలేద్దామని కాదు కానీ ఇంకా జీవితాంతం క్రికెట్ ఆడదామని అట్లే. ఓకే, గ్రౌండ్ బాగుంది అయితే. అదే ఆ రోజు బాధపడినా. ఏడ్చినావా బాగా? ఏడ్చుడేందమ్మా, తిండి పోలే నాకు అసలు. అంత ఇష్టంగా చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ వచ్చింది, ఒక్కసారిగా చిన్న పొలిటికల్ అనే దాని పేరుతో ఆడ పోయిందని ఓకే బాధ వేసింది. నెక్స్ట్ ఏంటి గోల్స్ ఏంటి? ఒక గోల్ పెట్టుకుని రీచ్ అయినావు ఆ గోల్ కి, క్రికెట్ గ్రౌండ్ దొరకదు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదన్నా, పైసలు సంపాదాలి, అమ్మకి మంచిగా చూసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నావు ఇప్పుడు? అంతే. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు మంత్లీ? అంటే ఒక మంత్ ఒకలాగా వస్తుంది, ఒక మంత్ ఒకలాగా. ఎంతో కొంత మధ్యలో మిడిల్ గా చెప్పు, అన్ని చెప్తావా? కానీ 1,20,000 అట్లా. సూపర్, బాగానే వస్తుంది. అంటే ఆమెది నీది కలిపి అని ఒక్కదాని? మా ఇద్దరిది షేర్ ఉంటుంది ఆ ఛానల్ నుంచి. ఏమో ఇన్స్టా నుంచి సపరేట్ ఉంటుంది. ఆమె పైసలు ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? నేను తీసుకోను. మరి ఆమె ఏం చేస్తుంది? ఏమో పెట్టుకొని ఉంటుంది, కానీ నాకు చెప్తుంది ఎంత వచ్చినా కానీ ఇంత ఉన్నాయి అని చెప్తుంది. కానీ నా పైసలు నా దగ్గర ఉంటాయి, మా అమ్మ అకౌంట్కి వేస్తాను నేను డైరెక్ట్. నేను ఖర్చులు కానీ తీసుకుంటా ఎంత. ఏంటి నీ గోల్ ఏంటి ఫ్యూచర్? నా గోల్ ఏం లేదు, క్రికెట్ ఆడైనా ఇంకేమైనా వేరే గోల్స్ పెట్టుకున్నావు? క్రికెట్ ఆడ ఆపేసిన కానీ అమ్మని మంచిగా చూసుకోవాలి, పైసలు సంపాదించి. ఎట్లా సంపాదిస్తావు పైసలు? యూట్యూబ్. అన్ని టైంలలో యూట్యూబ్ ఉండదు కదా, ఒక్కదాని మీద డిఫెండింగ్ అయితే. అంటే ఇప్పుడు శ్రీధర్ మామ మంచిగా ఉన్నాడు, మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను నేను. అవునవును. కానీ అన్ని టైంలలో ఉండం కదా. రేపు ఫ్యూచర్ ఏంటి? ఇండిపెండెంట్గా ఏదైనా ఫ్యూచర్ ఉందా? లైఫ్ ఆలోచిస్తున్నావా? ఇంకా ఇది కాకపోతే ఇంకోటి చేసుకోగలుగుతా, లేదంటే శ్రీధర్ మామనే లైఫ్ అనుకుంటున్నావా? అట్లేం లే కానీ అదే పైసలు సంపాదించి ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకున్నాం, ఏదో ఒకటి. ఓకే, క్రికెట్ స్టేడియం పెట్టు. స్టేడియమా? వస్తారు కదా పొద్దున కూడా పిల్లలు ట్రైనింగ్కి, బాగానే ఉంటుంది ఇన్కమ్ అందులో కూడా. ఇప్పుడు నీకు కూడా అంతమంది పిల్లల్ని మెయింటైన్ చేయలేము. అట్లా అంటావా? ఎంతమంది అందాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఈమెతో ఎంతమంది పిల్లలకి అందాం అనుకుంటున్నావు? 2 చాలన్నా. అంటే ఓన్లీ బాబులా పాపలా? బాబు ఒకరు, పాప ఒకరు. మరి అన్ని కానీ సిగరెట్లు తాగింది, పిల్లలు అవుతారు ఏమకి? అవుతారు. చూపించినావా హాస్పిటల్కి? చూపించిన. ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారు, పిల్లలు అవుతారు అన్నారు, సిగరెట్ ఆపాలి అని. నువ్వు క్రికెట్ ఆడకుండానే అన్ని చెక్ చేపించుకుంటున్నావా? క్రికెట్ అంటే క్రికెట్ గురించి కాదు, ఓపెన్ క్రికెట్ ఆడినా.
క్రికెట్ నా తమ్ముడు అంటే గలీజ్ ఉంటది అందరు చూసేలా. అరే కలి మీరు కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ గలీజ్ ఏముంది దాంట్లో? మేమేమన్నా మీ బెడ్రూమ్ లో ముచ్చట్లు అడగట్లేదు. ఎందుకంటే ఇక మరీ ప్రసాద్ మంచోడా అని అందరు తెలుసుకో, మరీ అంత పంచోడా అని చెప్పించుకోవాల్సినంత అవసరం లేదు నీకు అంటున్నా. మళ్ళీ నెగిటివ్ రివర్స్ కొట్టింది అనుకో క్రికెట్ గ్రౌండ్ లో గడ్డ ఎక్కువైపోతుంది చూసుకో, మళ్ళా అదో పెద్ద అంటే ఇది పర్సనల్ ఎందుకు అట్లా ఏం కాదు. ఓకే ఓకే, నీకు ఎప్పుడన్నా ఈ అమ్మాయిని ఎప్పుడన్నా కొట్టాలనిపించింది అంటే చికాకు చేపించేసి నీ అమ్మ దీని అమ్మ ఇంద్రాబాబు అంటే ఒక కోపం అనేది కొట్టాలనిపిస్తుంది అన్న? ఏ విషయంలో? బయటికి తీసుకో అంటే నైట్ టైం బయటికంటే ఏంటి ఓయో రూమ్ కా? అట్లా కాదండి, బయట తిరగనీకి. అంటే మీకు ఆడ అందరు ఉంటారు కదా మళ్ళీ అట్లా ఇట్లా. కానీ ఇప్పుడు ఓయోలు కూడా బంద్ చేసారు మరి, పెళ్లి గానాలు పోతే ఈపులు వలుగుతున్నాయి అంట. ఓయో అంటే తెలియదు అంతగా. జోయో తెలుసా పోనీ? నార్మల్ గా బయటికి రీల్స్ అట్లా చేస్తా, ఈమె ఇన్స్టాగ్రామ్ చేస్తుంది, నేను ఇన్స్టాగ్రామ్ టచ్ చేయాలి, ఓన్లీ యూట్యూబర్. నువ్వు టచ్ చేసేటి వేరే ఉన్నాయి కానీ అందుకు రీల్స్ కి అట్లకి ఇట్లకి పాప అని సతాయిస్తాను. బండి ఉందా ఓన్గా? ఉంది. కారా బండా? బండే బండి ఉందా? ఇప్పుడు బండే ఉండాలి మరి, బండి ఉంటేనే ఓకే. ఇప్పుడు కార్ అయితే వర్కౌట్ అవ్వదు, పెళ్ళైన తర్వాత కారు. ఇప్పుడు బండి అయితేనే బ్రేకులు కొట్టవచ్చు, సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే, ఏ బండి ఉంది? పల్సరా? లేలే, నాకు స్కూటీ అంటే లైక్ యాక్టివా. చూసుకో కొంచెం వెనక హైట్ లేపి స్వీట్. ప్రసాద్ మళ్ళా బండి మీద కూడా క్రికెట్ ఆడొచ్చు. ఓకే, కొట్టినావు ఎప్పుడన్నా? ఎప్పుడు కొట్టలేదా ప్రసాద్, నిజం చెప్పు. లేనా, నేను ఆడపిల్లల్ని కొట్ట, ఎందుకంటే నాకు ఒక అక్క ఉంది. సూపర్. ఎప్పుడన్నా అంటే బాగా చిక్కకు పడితే ఎప్పుడన్నా మీరు 2 days 3 days మాట్లాడుకోకుండా ఉన్న రోజులోనే? అట్లేం లేదు, కొత్త కదా, బెల్లం అయిపోతే తెలుస్తుంది. ఇంకా అయిపోతే అరుస్తాను నేను, కొత్తగా అరుస్తున్నా కదా. షార్ట్ టెంపర్ నాకు కొంచెం, దానివల్ల ఎంతో పోగొట్టుకుని మరి ఆమె కూడా కొట్టుకోకు మళ్ళా. అందుకే మంచిగా చూసుకున్నా, అరిచినా కానీ మళ్ళా ఇట్లనే అని చెప్పుకుంటున్నా. నీకంటే ఓకేలే, ఆమెకి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నువ్వే దిక్కు కాబట్టి అవుతుండ అనుకోవచ్చు కదా. అట్లేం లేదు, ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరు దగ్గర అవుతున్నారు అనుకుంటే ఎప్పుడైనా పోవచ్చాము. నేను ఒక్కనే ఆధారం. ఓకే, ఇన్ కేసు నేను వదిలేసి వెళ్ళిపోయింది అనుకో ఏం చేస్తావు? చెప్పినా దానికి కూడా ఆన్సర్. నువ్వు కాకపోతే ఇంకొకరు క్రికెట్ అనుకున్నావు. నువ్వు పోయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా గానీ నేను వాడిని తీసుకొస్తా సీదా అని చెప్పి. ఏడికి సీదా కడపకే. నువ్వేమనుకుంటావు, ఈ నుంచి ఎట్లా తీసుకుపోతావురా అని. అది కాదు నేను అనేది, ఈ ఓవర్ యాక్టింగ్ మాటలలో బొచ్చడం మందిని చూసినా. అదే నీకు ఇప్పుడు ఫోన్ కొట్టిస్తా అన్న, నా మీద ఈ ఏరియా ఈ తెలంగాణలోనే సరే నా మీద చేయి పడినా కానీ రేపటికి మనుషులు దిగుతారు కడప నుంచి. నా మీద చేయి పడినా సరే నేను దాని గురించి అట్లా నేను అదే అంటున్నా. ఈ పిల్లని వాడు పెళ్లి చేసుకోవాలని చూసినా గానీ వాడిని తీసుకుపోతా అంటున్నా. నేను ఏడికి తీసుకుపోతావు? కడపకి తీసుకు. ఈమెది కదా, ఆయనది ఎందుకు తప్పవుతుంది? ఈమెన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే నేను అంటున్నా, ఇప్పుడు నన్ను వదిలేసి పోయిందా, నేను ముందే చెప్పిన ఇట్లా అని చెప్పేసి ఆ భయంతో. అంటే ఇప్పుడు నువ్వు బెదిరిస్తున్నావు అమ్మాయిని, నువ్వు కుక్కలాగా పడి ఉండాలా, నేను తప్ప ఇంకోటి క్రికెట్ ఆడొద్దని. నాకు క్రికెట్ మ్యాటర్ అట్లయితే కాదు, నువ్వు అంటే ఇండైరెక్ట్ గా నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను అంటే ఒక అమ్మాయి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనుకోవచ్చు కదా. బ్లాక్మెయిల్ రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ దగ్గర అవ్వచ్చు, మేము మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానవచ్చు, ఆమెకు మంచి లైఫ్ ఉండొచ్చు అక్కడ. అట్లా అంటే వీళ్ళ మామకు కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న, వీళ్ళ అమ్మ తమ్ముడికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన కూడా నన్ను బెదిరించేదైనా చేయించడం, బెదిరించేది కాదు. అంటే నన్ను వదులుకున్న రోజు నేనేం చేస్తాను నేను చూపించు. నువ్వే వదిలేద్దాం అనుకుంటే ఏం చేయొచ్చు మరి? నేను నువ్వే వదిలేద్దాం అమ్మాయిని అనుకుంటే ఆ మాట కూడా చెప్పిన, నీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి సీదా తల తీసుకుపోనా అని చెప్పిన. ఇదే వర్షన్ లో ఇదే మాట చెప్పిన, ఇదే టోన్ లో కూడా చెప్పిన. నేను నిన్ను వదిలేస్తున్నాడు, మీ వాళ్ళని తీసుకొచ్చి నా తల తీసుకోమో అని చెప్పిన. అది నమ్మొచ్చా? ఎందుకంటే ఇంకా నేను చెప్పలేను, నమ్మినా నమ్మకపోయినా ఇదే అంతేనా? సింపుల్. ఓకే, అందుకు పడ్డావా అమ్మ? దెబ్బలు ఏమైనా తాకినాయా? నువ్వు పడ్డావా, ఆయన పడ్డా? ఫస్ట్ ఎవరు ఎంబడి పడ్డది? అట్లేమో లేదని ఎవరు పడ్డారు అనేది ఏం లేదని నార్మల్ గా ఇట్లా అనుకున్నాం అంతే. ఫ్రెండ్స్ ఊరికి అట్లా అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అనుకున్నారు, అట్లేం లేగానే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడు. ఈ మధ్యలో లవ్వులు. మరి 3 సంవత్సరాలు ఎందుకు చేసేసుకుంటే అయిపోతుంది కదా? చేసేసుకుంటే అయిపోతుంది కదా అంటే ఇంకా మంచిగా. ఇప్పుడు ఒకతానే ఉన్నారు, మధ్యలో గ్యాప్ ఏముంది? తాళొకటే చాలుంది. మళ్ళా పిల్లలు అంటే ఇప్పుడే ఇప్పుడు తాళికి అబ్బో మొగోడు మామూలు నీతులు చెప్తలేడు ఆయన. ఇక సంతోష్ అన్న పిచ్చోడు కాదు, పెళ్లికి పిల్లలకు సంబంధం ఏం చెప్పినా అదే చెప్తా. ఇప్పుడు పెళ్లి అయింది 10 సంవత్సరాల వరకు కన్నా ఇది ఏందో అనుకుంటారు బయట.
ఆ పేరు ఎందుకన్నా ఇప్పుడు నువ్వు పెళ్లి కాకుండా నువ్వు మామూలుగానే ఉంటున్నావు అని అనుకుంటారా? మామూలుగా ఉండే కానీ పెళ్లి కాకుంటే ఈ అరాచకాలు ఏంద్రా అని కూడా అనుకుంటారు. అదేనా మనుషులు అనుకునేది ఏదైనా అనుకుంటారమ్మా. అనుకుంటారు కాదలే, పెళ్ళైనాక ఆపినాం అంటే ఇది ఇదని అనుకుంటారు. ఏదేది అనుకుంటారు. మరి ఇప్పుడేమనుకుంటారు? అదే అదే అనుకుంటారు. ఇంకా పెళ్లి మరి అట్లయినా అనుకుంటారు, ఇట్లయినా అనుకుంటారు. 3 సంవత్సరాలు ఆగి మీరు ఇండిపెండెంట్ గా ఉండి ఆ పని ఏదో వేసుకొని 4 రూపాయలు ఆమెకు వచ్చినాయి నీకు వచ్చినాయి ఒకతానే వేసుకొని కొంచెం సేవింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరు అంటే నేనేమంటున్నా, రేపు పొద్దున ఒకటి తమ్మ, ఈ మాట ఎందుకంటున్నా నీకు వేరే జోకింగ్ లాగా అనిపిస్తుంది. రేపు పొద్దున ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, కొన్ని గడియలు కావచ్చు, కొన్ని సందర్భాలు కావచ్చు, అన్ని మనకు అనుకూలంగా ఉండవు. సరే పెళ్లి చేసుకుందాం అనుకొని ముందు నుంచే అనుకున్నారు. సరే వీడు ఊకెందుకు ఆ అమ్మాయిని వాడి దగ్గర వాడుకోకుండానే ఉందా, ఇది ఇట్లాంటిది అని ఆ అమ్మాయిని 4 మాటలు నాకు ముందే. ఇప్పుడైనా కదా ఇంకో 1 year, మరి 3 సంవత్సరాలు అంటే మరీ టూ మచ్ లాంగ్ అయిపోతుంది. చేసేసుకొని ఆల్రెడీ ఇద్దరు సంపాదిస్తున్నారు. అమ్మాయిని ఆల్రెడీ మార్చేసినావు, ఇంకేం చేస్తావు? ఇంకా మీ ఇద్దరు కలిసి సిట్టింగ్ చేస్తారా? తాగవా? అసలు తాగా. ఎట్లా ఆమె స్మోక్ సిగరెట్ ఎట్లా మానిపించినావు? అది సారీ మందు. ఒక్కటే చెప్పిన, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు తిడుతున్నారు ఏందని అంటే, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇజ్జత్ తీస్తుంది అనే వర్షంలో వాళ్ళు తిడుతున్నారు. కాదని అది తప్పులే. నువ్వు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి చేరాలంటే నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఈడ ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తాగదు కదన్నా, సిగరెట్ ఏం తాగదు, మంచిగా ఉండే. అదేలాగా ఆడెట్లయితే డ్రెస్ వేసుకున్నావు, ఆడెట్లయితే సిగరెట్లు మందు దాకుండా ఉన్నావు, ఈడ నా దగ్గర ఉన్నావు అంటే ఏదో ఒక రీల్ నీకు చూస్తారు, అరే నా పిల్ల మారిపోయిందిరా అని ఒక ఆలోచన వస్తుంది కదా వాళ్ళకి. ఓకే, అన్ని బ్రాండ్లు తెలుసా నీకు? ఇదేం బ్రాండ్? అమెరికన్. ఒకటి నా కోసం 2 దమ్ములు కొడతావు? కొట్టాను. నీకోసం తెప్పించిన. కొట్టాను. ఎప్పుడు జీవి గుంజలేదా? ఎన్ని డేస్ పట్టింది మానేపేయడానికి? అంటే ఫస్ట్ లా మానేపేయడానికి అట్లేం లే, నేను చెప్పిన 2 రోజులకి ఆపేసిన చూడరా ఈ రోజు నుంచి. ఏమో ఆయన అటు ఇటు పోయినప్పుడు మెల్లగా కొట్టేసి లోటలో సొంపేసుకో. అమ్మ మీరు అంటే నువ్వు మీలాంటి వాళ్ళని కూడా అనవద్దు, అందరికీ పోతుంది. కళ్ళు మూసుకొని తెరిచే లోపు మేము వాష్రూమ్ పోయొచ్చే లోపు చేయాలనుకునే అన్ని చేస్తారు. నువ్వు స్మోక్ చేయవని ఎట్లా నమ్మాలా? గుర్తుపెట్టుకో రాధిక, మరి నేను రాధిక జాతికి సంబంధించి నేను ఇన్వాల్వ్ అయినా అనుకో దొరుకుతా. ఈ రోజు నువ్వు మాట్లాడుతుండొచ్చు, అది ఇది, నేను ఈ రోజు నీతో కూల్ గా మాట్లాడుతుండొచ్చు. నేను ఫస్ట్ చెప్పినా కదా నీ గురించి తెలుసు అని. ఇప్పుడు నేను ఈ రోజు నీకు ఈరోజు చెప్తా. ఇప్పుడు ఆయన కోసం మారినావు, నువ్వు సంతోషంగా ఇంటర్వ్యూ ఇస్తాడు ఆయన దగ్గరికి పోతే, అందుకే ముందే మారి రావాలని రాలే కదా. నువ్వు ఎట్లా తీసుకుంటావో తెలుసు. ఇప్పుడు నేను ఇట్లా అన్నీ నీతులు చెప్తా. బయటకు పోయి ఇప్పుడు నేను చేసిన అనుకో, ఏ నుంచి ఒక చిన్న క్లిప్ మీ ఇళ్ళలో ఇట్లా సప్పని దూరిపోతాను. మీ మామకి చెప్పేసి సెట్ చేసేసి దూరిపోతాం. మళ్ళా చూసుకో, గొడవ పడకుండా ఉండండి. ఓకే, ఇప్పుడున్న లవ్ అంతా ఓకే, ఎవరి మధ్యలో దూరట్లేదు. ఆ అమ్మాయి ఎవరు ఉన్నారు కదా, గొడవైంది. నువ్వు డబ్బులు తీసుకున్న విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకున్నావు? నువ్వు చెప్పక ఆమె చెప్పాలి. ఆమె సందర్భం నువ్వు కవర్ చేసుకున్నట్టుంటది. మొన్న ఇంటర్వ్యూలో అమ్మ నేను ఇంటర్వ్యూలు చూసి క్వశ్చన్లు అడగను. నువ్వు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా? కొంతమంది ఎవరు లేరు. మా నార్మల్ గా మా అదే అమ్మాయి పేరు మెన్షన్ చేయొద్దు, వాళ్ళ అన్న. ఆయన నేను కొంచెం బెస్టీస్ లాగా ఉండే. ఫస్ట్ ఆయన లవ్ చేసిండే నార్మల్ గా. నేను ఇప్పుడు ఆయనకి అన్న నేను బెస్టీస్ లా ఉండే. అన్న కాదు, ఆయన ఆ ఫ్రెండ్ వాళ్ళ అన్న. మీ ఫ్రెండ్ వాళ్ళ అన్న నాయన? ఓకే ఓకే ఓకే. ఆయన బావ మర్దలు. వాళ్ళు కూడా గౌడ్సేనా? గౌడ్స్ కాదు, అంటే నార్మల్ దూరఫిరల్ డాడీ వాళ్ళ రిలేషన్ లా కలుపుకున్నారు. ఇంకా ఇట్లా నార్మల్ గా నేను బయటకు వెళ్ళినప్పుడు నేను ఆయనకు పెడుతుండే, ఆయన నాకు ఏం పెడుతుండే? పైసలు. మరి క్లారిటీ మళ్ళీ ట్రోల్ అవుతావు. ఇద్దరము బాగానే ఖర్చు పెట్టుకుంటుండే, బాగానే తిరుగుతుండే కూడా బండి మీద. కానీ తెలుసులే. సో ఇక అట్లా ఆయన తిండి కాడ నుంచి లెక్కలేయడము నేనైతే అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అబ్బాయిలకు పెట్టిన పైసలు నేను ఎవరితో అంతా పెట్టించుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఆ అమ్మాయికి నాకు పడదు. ఈవెన్ ఆ అమ్మాయి కూర్చొని నువ్వు పెట్టినావు కానీ నువ్వు పెట్టించుకోలే అబ్బాయి. ఈవెన్ ఆ అమ్మాయి కూర్చొని ఇచ్చిన ఇంటర్వ్యూ డ్రెస్ ఎవరిదానంటే కూడా అది నాదనే చెప్తుంది. ప్రతి డ్రెస్ కాడ నుంచి అన్ని కానీ. నీకెట్లా ఫ్రెండ్ ఆమె? ఆమెది విజయవాడ. ఏ విజయవాడ ఎందుకు? ఏ ఫ్రెండ్ అంటున్నాను? ఈ ఫ్రెండ్ కాదా? అక్కడ ఫ్రెండా? విజయవాడ ఎవరు? విజయవాడ ఫ్రెండ్స్ వెళ్ళారు నీకు? అసలు విజయవాడ అసలు నాకు టచ్. తెలంగాణ వాళ్ళేనా వాళ్ళు? ఎవరు?
నీకున్న ఫ్రెండ్ ఇంటి గల్లీ పక్కన ఉంటదండి. గల్లీ పక్కన. ఓకే. వాళ్ళ వల్ల కొంచెం ఇష్యూ అయ్యి అట్లా ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోయింది. ఎన్ని 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 తీసుకున్నావు డబ్బులు అయిన దగ్గర? ఎవరు నేనా? నేను ఎడ్డి తీసుకోలేదు, వాళ్ళు ఏదో 15,000 అది ఇది అని అంటారు. ఆ 15,000 నేను 2 కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసిన విషయం వాస్తవం కాదా? ఎవరు నేనా? అంత సీనియర్ లేదు అసలు. నేను ఎవరైనా వస్తారంటేనే చూసుకొని భయపడేదాన్ని. నేను ఇంకొకరిని బ్లాక్ మెయిల్ చేయడం అంటూ అసలు లేనే లేదు. రిలేషన్ లో ఉండి బ్లాక్ మెయిల్ చేస్తా, నేను నీకు కంప్లైంట్ ఇస్తాను నీ మీద పోలీస్ స్టేషన్ లా ఎవరిని అనలేదా? ఎవరిని అనలేదా? టార్గెట్ చేయలేదా? ఎవరు చేయలేదు. నా మీద ఇంకా టార్గెట్ లేని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానా? ఆహా లేదు. కొందరు ఇట్లా ఫేమ్ లకి రాగానే కొందరు ఇట్లా అన్నారు, నిన్ను ఇట్లా తింటామంటారు. లాంగ్వేజ్ అది అర్థమవుతుంది అన్న, డబల్ మీనింగ్. తింటామంటారు. ఇస్తున్నప్పుడు ఎవడైనా తింటలే, నువ్వు ఇస్తున్నట్టే చేస్తే ఎవడైనా అట్లా లేదన్న. ఇట్లా ఫేమ్ లో అయినామంట, నువ్వు తింటామంటారు, నువ్వు హైదరాబాద్ ఉండకుండా వేరే దగ్గరికి అని చెప్పేసి ఒక చిన్న ఇష్యూ అయింది. కానీ ఆ విషయం తీరా నేను ఎవరైతే అట్లా అన్నారని చెప్పేసి క్లారిటీ. తింటా అంటే 2 వస్తాయి. తింటా అంటే ఫిజికల్ గా వస్తుంది, ఫిజికల్ గా క్లారిటీ కొట్టుడు విధంగా కూడా వస్తుంది. ఫిజికల్ గా తింటా అని అంటారు నిన్ను అది అని అంటే, నేను ఎవరైతే తింటా అన్న పర్సన్ అక్కడ ఉన్నాడో ఆ పర్సన్ గురించి పర్సన్స్ చెప్పిరో నేను ఆ పర్సన్ దగ్గరనే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకున్నా. ఏమని? తింటావా నన్ను? నాకు చెల్లయితో నా మీద పగలుండి నీ మీద అట్లా చెప్పి నీకు నాకు గొడవ పెట్టరు అంతే తప్ప నీకు నాకు ఏమీ లేదని చెప్పేసి అన్న చెప్పింది. నీకు లేదు ఆయన మీద తినాలని? ఆ అన్నక అన్న అవుతాడన్న. మరి నీకెవరు చెప్పారు ఈ విషయం? అన్న చెల్లెలని అందరూ తెలుసు కదా. పర్సన్స్ పేర్లు చెప్పొద్దు అని చెప్పారు. ఇట్లా గొడవ అది చాలా డేంజర్ దాకా పోయింది విషయం. ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద, ఆయన గురించి నాకు ఏమీ తెలియక నువ్వు ఇట్లా అన్నావంట అని గలీజ్ మాటలు బూతులతో లెక్క పెట్టి ఆయన తిట్టేసిన. నేను ఇట్లా అన్నాడు అనగానే ఆయన తిట్టేసిన గలీజ్ మాటలు పడి. కానీ తీరా తెలిసి ఆయన అనలేదు, వీళ్ళే నాకు అట్లా చెప్పారు అని చెప్పేసి తెలుసు. అందుకే యాక్టింగ్ చేయాలి కానీ ఓవర్ యాక్టింగ్ చేయొద్దని అంటారు. అర్థమైందా? అదే అక్కడ ఓవర్ యాక్టింగ్ అయిపోయింది అనుకున్నావు కదా, ఓవర్ యాక్టింగ్ చేసిన తర్వాత ఆయనకు కలిసిన ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఎంతో పెద్దది. కానీ అంత పెద్ద ఆయన నేను ఏదేదో మాటలు అన్నా తర్వాత అప్పుడు అర్థమైంది. మాట్లాడతావు ఇప్పుడు ఎప్పుడన్నా? ఆయననే నాకు సపోర్ట్ ఉన్నాడు ఇప్పుడు. ఏం చేస్తున్నావు సపోర్ట్? నీ లవ్ మ్యారేజ్ గా? అట్లా కదా, ఏమన్నా గొడవలైనా తప్పు ఉంటే నన్ను అంటాడు, నా తప్పు ఉంటే నన్ను అంటాడు, నన్ను తిడతాడు. నా తప్పు లేకుండా ఎవరైనా నా జోలికి వచ్చిందనుకో వాళ్ళని చూసుకుంటాడు. ఓకే. అంటే వాళ్ళు ఉన్నారని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? వాళ్ళు ఉన్నారని ఓవర్ యాక్టింగ్ నార్మల్ గానే ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెనకాల ఉన్నాడు ఆయన, సంతు అని చెప్పేసి. ఓకే ఓకే, చూసుకుంటాడు ఆయన ఏదైనా. సంతు ఆయన పేరు. ఓకే. నీ బెస్ట్ ఎవరు? బెస్ట్ తరుణ్. లేడీస్ నీతో బెస్ట్ గా ఉండి నీ గిన్నెలో అన్నం తిందాం అనుకున్న వాళ్ళు ఎవరు? నాతో బెస్ట్ నా గిన్నెలో స్నేహ. నీతో వండుకుంటూనే పెట్టిందా? ఎవరు? స్నేహదా? ఎవరో నేను ఏం చెప్పినా నేను కూడా డైరెక్ట్ అడగట్లేదు. నీ ప్లేట్ లోనే నీతో పాటు ఉంటూ నీ ప్లేట్ లోనే తిందామని ఏమన్నా చూసిందా? నేను ఇంట్లో నుంచి బయటకు రాగానే నాకు ఒక లైఫ్ ఇచ్చింది అమ్మాయి. నాకు పైసలు లేకున్నా కూడా ఆ టైంలో కొన్ని పైసలు ఇచ్చి నన్ను బాగానే సేవ్ చేసుకుంది. ఇప్పటికీ మాట్లాడుతుంది, ఈయన దగ్గర కూడా మాట్లాడుతుంది అమ్మాయి. ఎందుకు ఆ పర్సన్ కి నీకు ఎందుకు గొడవలు? ఫస్ట్ ఇట్లా నేనని తెలుసు కదా, ఇక మళ్ళీ తర్వాత ఈమె దగ్గర ఏమైనా మాట్లాడుతుండేమో అని చెప్పేసి అట్లా గొడవ. ఫస్ట్ నీతోనే కదా ఉన్నది, తెలియదా నువ్వు అని? అక్కడ తెలియదు. తెలియకుండా ఇప్పుడు నీది చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళతో ఉన్న వాళ్ళతో నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు? ఎవరితో ఉన్న వాళ్ళతోనే. ఆమెనే నా గురించి మ్యాటర్ తీసింది మధ్యలో. సరే తీస్తే తీసుకోలే అని సైలెంట్. ఇక్కడ మ్యాటర్ ఏమైందనంటే తర్వాత వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, గుర్తుందా? కొన్ని రోజులు గ్యాప్ వచ్చి తను అటు నేను ఇటు అయిపోయింది. ఇప్పటికి కూడా అదే ఉంది. ఫస్ట్ లో కొద్ది రోజులు చేసుకున్నప్పుడు ఏజ్ లేదు అది అని చెప్పేసి సపరేట్ చేసిరు. చేసినప్పుడు ఏంటంటే నేను అడిగిన అనమాట, ఎందుకు ఇట్లా నన్ను ఎందుకు నేను అడిగిన, ఎందుకంటే ఇప్పుడు నన్ను అంటే వాళ్ళకు ఇష్యూ అయ్యి కొంచెం అక్కడ కొద్ది రోజులు అని లేచిరు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. అసలు నాకేం అర్థం కాలేదు. మా అమ్మ వాళ్ళని చూసినావు వాని క్యారెక్టర్ ఏంది ఇది అని అంటే, మళ్ళీ నన్ను కాదనుకొని ఎందుకు ఒక రీజన్ చెప్పు, నన్ను వదిలేడానికి ఇంకా ఉంది ఆయన మీద ఇప్పటికి లేదన్నా, నిజంగా లేదు, ప్రామిస్ లేదు. నువ్వు మళ్ళీ అదే తప్పులు చేసినావు అనుకో, సైలెంట్ గా ఉన్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు అనుకో, రెస్పెక్ట్ ఎంత అయితే ఇస్తారో ఆడపిల్లకు ఏ అబ్బాయి గానీ తమాషాలు చేస్తే నిలబెట్టి కోస్తారు, అంత డేంజర్ ఉంటారు. బీ కేర్ఫుల్. ఏది చేసినా నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కాదు, ఏది కాదు, మంచిగా ఉండండి. సరే నీకు తెలుగు వచ్చింది అనుకుంటున్నా, మేబీ
కొంచెం యాక్టింగ్ కూడా చేస్తున్నావు అనుకుంటున్నాను ఆ ముంగట. బట్ బీ కేర్ఫుల్ రేపొద్దున, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక జనాలు గుర్తుపెట్టే స్థాయిలో ఉన్నప్పుడు కంపల్సరీ అందరు పిలుస్తూ ఉంటారు కాబట్టి రేపొద్దున ఇప్పుడున్నట్టే రేపు ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. ఉండాలనే కోరుకుంటున్నా. అక్కడ మీరు విడిపోవాలనేది నా ఇంటెన్షన్ కాదు. బీ కేర్ఫుల్. ప్రతిదాన్ని ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసి ఓవర్గా ఉన్నంతసేపు మంచిగా ఉండి తర్వాత అబ్బాయికి ఏం కాదు, వేరే వస్తారు, నీ బతికే ఇస్తరాకైతుంది, చూసుకో. ఓకేనా? ఆల్రెడీ చాలా తప్పులు చేసేసినావు, అవి మళ్ళీ రిపీట్ చేయకు. ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నావు, మళ్ళీ ఏమైనా థాట్ ఉందా? చేస్తే చేయను కూడా. అంత తెలివి ఎందుకు వచ్చింది నీకు ప్రమోషన్స్ విషయంలో? ఇట్లా నేను నార్మల్ గా ఇట్లా న్యూస్ లో చెప్పడం కానీ నేను కూడా కొన్ని తెలుసుకున్నా. ఏంటంటే దాని ద్వారా సంపాదించుకునేటోళ్ళు ఉన్నారు, పోగొట్టుకునేటోళ్ళు ఉన్నారు. ఏముండదు సంపాదించేది పెద్దగా. మా దగ్గర హ్యాక్ యాప్ అనేది కూడా ఉంటుంది. అందరు హ్యాక్ యాప్ అనేది లింక్ ఇయ్యరు. ఆ హ్యాక్ యాప్ అనేది కూడా మేము లింక్ ఇస్తాం. అందులో స్మాల్ బిగ్ అని చూపిస్తుంది. ఒకవేళ దాంట్లో 10 వేసినామంటే 9 సక్సెస్ అవుతాయి. 9 సక్సెస్ అవుతాయి. ఒకటి కూర్చుందామా ఒక అర్ధగంట కెమెరాలు కూర్చుందాం. దాని నుంచి అంత రాదన్న, నాకు తెలిసినంత వరకు అయితే దాని నుంచి రాదు. టీసీ లూటర్ ద్వారా పెద్దోళ్ళే మన కాంటాక్ట్ లో ఉంటారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఒక మాట, ఇది అన్నది కాబట్టి అసలు సబ్జెక్ట్ తీయొద్దు అనుకున్నా, మీకు ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి, ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది. ఎవరైనా కోట్లు సంపాదించిన కూడా స్వార్థం ఉంటుంది. నీకు డబ్బులు వచ్చినప్పుడు నువ్వు ఎదుటోనికి ఎందుకు రిఫర్ చేస్తున్నావు? నువ్వే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆడి ప్రిఫర్ చేస్తే నాకు పైసలు వస్తాయి, మరి నీకు ఆడితే రావు. ఆడితే రావని కాదు, నేను ఆ లింక్ ఓపెన్ చేయను, నేను ఓపెన్ కూడా చేయను. నాకు అది ఆడితే నాకు పైసలు వస్తాయి ఆడి నుంచి. నేనేం చేస్తున్నా, ఆ లింక్ తో పాటు ఆ గేమ్ కూడా వాళ్ళకి ఇస్తున్నా. ఆడుకొని మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకొని మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటారంటే పోగొట్టిన వాళ్ళనే లెక్క తీస్తారు. ఎవరైనా సరే, మీరైనా కాదు, ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళనే. అంటే 90% దాంట్లో 10% లాభం ఉండొచ్చు, కానీ 90% మైనస్ లేదా? దాని గురించి అని కాదు కదన్నా, మేమైతే జెన్యూన్ గానే ఇస్తున్నాం అని అయితే మేము అనుకుంటున్నాం. అది మీరు అనుకోగా సరిపోదు కదా, మీకంటే వెనుక నుంచో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు అనిపిస్తుంది. కానీ డబ్బులు పెట్టి ఆడేట వాళ్ళకి కావచ్చు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కదా దాన్ని బాగా తెలిసేది. మొన్న కౌశిక్ అదేమైంది లైలా మూవీ గురించి ఒకటి అన్నాడు, మీరు ఇలా 1 రూపీ కూడా, 1000 కూడా లేదు సార్, 30 కోట్లు పెట్టినామని. పైసలు పెట్టినోడికి తెలుస్తుంది కదా. మీకంటే ఆల్రెడీ వచ్చినా రాకపోయినా వెనక నుంచి ఇన్కమ్ వస్తుంది మీకు, కాబట్టి మీకు ఆ నొప్పి తెలియదు. అది నేను అనేది. ఓకే, లైఫ్ లింక్ ఎప్పుడు దాన్ని రిఫర్ చేయరా? ప్రమోషన్ అంటే పైసలు ఎక్కువిస్తే జెన్యూనా? పైసలు ఎక్కువిస్తే యాప్ జెన్యూన్ గా ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు 1x బెట్ అని ఉన్నది, అది జెన్యూనే ఉంటది యాప్. ఆ ప్రమోషన్ వస్తే బరాబర్ చేస్తుంది. అందరు ఆడొచ్చా, దాని మీద నాలెడ్జ్ ఉండాలా? అందరు ఆడొచ్చా, దాని మీద నాలెడ్జ్ ఉండాలా? అంటే ఏమీ తెలియకుండా 0% నాలెడ్జ్ ఉంటుంది చూసినా, వాళ్ళు అసలు ఆడకూడదు. అంత ఇంత ఒక 100లో 10% అన్న నాలెడ్జ్ ఉంటే ఆడగలుగుతారు. మీరు చేసే ప్రమోషన్ వీడియోలు ఎలాంటి వాళ్ళు ఆడతారని మీకు తెలుసు? మ్యాక్స్ విలేజెస్ లో ఉండేవాట, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మీరు చెప్పే ఐఫోన్లు, ఐవాచ్లు, అదేదో సోకాల్డ్ చెప్తారు కదా, అది గెలుచుకున్నా ఇది గెలుచుకున్నా, అదేదో వస్తుంది, నేను కెమెరా కొన్నాడో కూడా అంటాడు, ఐఫోన్ కొన్నాడో కూడా అంటాడు. మరి ఇంత ఇప్పుడు ఇది ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఇది చిల్లర చేస్తున్నాం మేము అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? కొన్నిట్లల్లా జనాలను ముంచుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది కదా కొంతవరకు. మేము సంపాదించుకునేదానికి మేము బతకాలే ఎవడు పోయినా సరేనా? లేలే, మేము సంపాదించుకునేదానికి మేము చూసినాము, వాళ్ళు సంపాదించుకున్నాం అనే ఆశతోనే వాళ్ళు. ఏదైతే నేను యాప్ చెప్పినో అది జెన్యూన్ అసలు చెప్పు. ఏదైతే 30,000 వచ్చినాయి బయాస్ అన్ని యాదవ్ ఒకటి చేసిన చూడు, వాళ్ళ మాకు తెలియదు కానీ మేము చేసే టీసీ లూటరీ అని. ఓకే, అవి జెన్యూన్ గా వస్తాయి. జెన్యూన్ గా వస్తాయి, కానీ మేము కొంచెం పైసలు తక్కువ వస్తాయి. ఎట్లమా? హ్యాక్ యాప్, అందులో మనం పీరియడ్ నెంబర్ ఎంటర్ చేస్తే స్మాల్ బిగ్ అని చూపిస్తుంది. దాన్ని బట్టి కొన్ని ఎంత వస్తుంది? మా అంటే 500 300 వస్తుందా? ఎంత పెట్టేది దాన్ని బట్టి, ఎంత పెట్టేదాన్ని బట్టి వస్తాయి. 1,00,000 వేస్తే 1,00,000 వీక్తే పోతే 1,00,000 వస్తే గోవింద గోవింద. ఇచ్చేటోడు ఎప్పుడు కానీ చెయ్యి బగ్గర పడతాడు, గుర్తుపెట్టుకో అన్న. నేను ఎట్లయితే డబ్బు కోసం ఆశపడుతున్నాను, వాళ్ళు అటు సైడ్ నుంచి అంతే ఆశతో డబ్బులు వేసుకుంటున్నాను. తమ్ముడు నువ్వు జెన్యూన్ గా డబ్బులు వస్తున్నాయి అంటే నేనే నీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తా. పిల్లలు విలేజ్ పిల్లలు బాగుపడతారంటే నువ్వు సజెషన్స్ ఇస్తా అంటే. నేనైతే 10లో 9 అయితే గ్యారంటీ ఇస్తాను. ఒకటి నేను, ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి. 10లో 9 స్పిన్లు అయితే బరాబర్ తగులుతాయి. ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు? ఎన్ని లక్షలు సంపాదించినావు? లక్షలు సంపాదలే. నేను ఆ గేమ్ ఆడలే, అంటే నా ఫ్రెండ్ కి సజెస్ట్ చేసిన. ఎవరు? ఈవెన్ ఫ్రెండ్? నా ఫ్రెండ్ బయట వేరే వాడు ఉంటాడు, ఏదో మళ్ళీ కూడా ఫ్రెండ్ అని కవర్ చేస్తున్నా. తిరుపతిలో ఉంటాడు, దాము అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. వాడికి సజెస్ట్ చేసినాడు. నా ముందరే 1x బెట్ లో 4 లక్షలు తీసినాడు.
ఇంకో యాప్ లో 4 లక్షలు తీసినాడు. ఒకే నైట్ లో అర్ధ గంటలో 8 లక్షలు తీసినాడు. ఓకే. అది కొన్ని ఉంటాయి అన్న, జెన్యున్ గా ఉండేటివి ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. మాకెందుకో ఇది కొంచెం అటు ఇటు అనిపించింది, మధ్యలో ఉండిపోయింది మైండ్ అంతా. ఓకే. 50% లాగా. ఓకే. ఈ అమ్మాయితో రిలేషన్కి వచ్చిన తర్వాత ఊరు వెళ్ళాం ఎప్పుడన్నా? పోయినా. ఏమన్నారు అక్కడ ఫ్రెండ్స్? భలే గుంటను పట్టినవరా అన్నారా? అట్లేం లేదు, లవ్ గురించి టాపిక్. నా పనిలో నేను వేరేటి తిరుగుతా ఇంటికి పోయి. ఉంటుంది కదా బెస్ట్ ఇల్ అనేది ఉంటుందిగా, చెడ్డి దోస్త్ ఉండే కానీ వాళ్ళకంత నాలెడ్జ్ లేదా? వేరేది ఉండే దాని గురించి అట్లా. ఎప్పుడు ఫోన్లు చేసే ఫ్రెండ్స్ కూడా లేదా నీకు? మ్యూచువల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటారు, మంచిగా ఎదుగుతున్నావు అని అంటారు అంతే. ఎదుగుతున్నావు, మంచి అమ్మాయిని ఎగరేస్తున్నావు అని. మంచి అమ్మాయి అంటే చూస్తారు కదా వాళ్ళు కూడా వీడియో. మాట్లాడతారు. ఏ ఫ్రెండ్స్ అనలేరా అరే ఇక స్మోక్ చేసే అమ్మాయిని ఇంద్రాను అన్నారు, నీకు దొరకలేదారా అన్నారు. ఏమన్నావు వాళ్ళు అట్లా అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు నన్ను. నువ్వు ఏ లంగ పని చేసినా అర్థం. లంగ పని కాదు, ఏ విధంగా మార్చుకోగలుగుతాడు అనే నమ్మకం వాళ్ళు. ఓకే. ఇన్నోసెంట్ ముఖం పెట్టి మెల్లగా సెట్ చేస్తావేమో. ఇన్నోసెంట్ అనే కాదు, ఏ టైంలో ఎట్టుండాలో అట్లా నాకు తెలుసు కొంచెం బాగా. ఎంతమందిని కొట్టినావు ఇప్పటి వరకు? ఎవరికి? నేనా? కాలేజీలో నా పేరు చెప్తే కుప్ప మంది, అసలు ప్రిన్సిపల్ కూడా గుర్తుపట్టేది ఆడే ఉంటాను నేను. ఎంతమంది కొట్టినావు అని అడిగినా? ప్రిన్సిపల్ కూతురునేమన్నావు? నేను అది అడగట్లా, నేను లెక్క పెట్టుకోలే. ఎంతమందితో తన్నులు తిన్నావు? ఎవరు తిన్నా, బరాబర్ తిన్నా, దెబ్బలు తిన్నా నేను. అంటే కొట్టుడు ఒక్కటే ఉండదు కదన్నా, ఆడాడ అటాక్లు కూడా జరుగుతూ ఉంటాయి. బట్టలు ఇప్పి కొట్టింది ఏ సందర్భంలో? నేను బట్టలు ఇప్పి కొట్టలే. చిన్నగల నీ బట్టలు? నిన్ను కొట్టినప్పుడు నీ బట్టలు చిన్నగల, నీకు బ్లడ్ రాలేదా? చిన్నగలే, బటన్స్ అనేవి ఊడతాయి 2-3. బ్లడ్ వచ్చింది, బరాబర్ ఒప్పుకున్నా, బ్లడ్ వచ్చింది నాకు కూడా. నేను కొట్టింది కూడా దారుణంగా వచ్చింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎస్టాబ్లిషన్ లేరు కాబట్టి వాళ్ళ గురించి అప్పుడు మాట్లాడు. ఎవరు ఎస్టాబ్లిష్ లోనా? నువ్వు ఎస్టాబ్లిషన్ లో ఉన్నావు కాబట్టి నీ గురించే మాట్లాడతారు. అదే నీకు క్లారిటీ కావాలన్నా కానీ రేపు పొద్దునైనా వస్తాను నేను వాళ్ళ చేతే. ఇప్పుడు అన్ని నేను సార్ట్ అవుట్ చేసుకుని మంచిగా ఉన్నా. ఇప్పుడిప్పుడే 2 నెలల క్రితం సార్ట్ అవుట్ చేసుకుని వచ్చిన. అది చూడు, మళ్ళీ అప్పట్లో రౌడీ షీటర్ అంట. మరి నువ్వు ముందే బొక్కలు చిన్నగా ఉన్నాయి, మరి ఒక్కడ దెబ్బకి బొక్కలు ఇరిగి అనుకో. రౌడీ షీటర్ అని కాదు కానీ మన జోలికి వస్తే మనది వేరు ఉంటుందని చూపించుకుంటాం అంతే. ఏముంటది వేరు? రివర్స్ అవుతావా? రివర్స్ అయ్యేది ఉండదు, ఏం చేయాలో అది చేస్తాం. ఏం చేస్తావు చెప్పు? ఒకసారి మన వైపుకి రాకుండా ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు అంటే కొట్టే సత్తా నాకు ఉండింది అని కావాలండి. నిన్నే కొట్టే సత్తా ఉంటే అదే నేననేది, నేను కొట్టే సత్తా ఉండగలితే కొడతా. అంటే చిన్న పిల్లలను కొట్ట నీకు పోతావు నువ్వు అంతే. చిన్న పిల్లలు అంటే నీకన్నా తోపుల దగ్గర పోవు. కొట్టినా నేను, మా సీనియర్లను కూడా కొట్టినా, గేమ్ విషయంలోనే కొట్టినా. ఇప్పటికే మార్క్ ఉంటది ఇట్లా కడియంతో కొడితే. ఇది 6 ఏళ్ల నుంచి ఉంది, ఈ దీంతోనే కొట్టినా. ఎన్ని కేసులు అయినాయి మీద? కేసులు ఎన్ని? కేసులు ఏమి లేదు, పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టి కేసులు ఏం లేదు. ఎవరు నీకు సపోర్ట్? చంద్రబాబు నాయుడా లేదంటే పవన్ కళ్యాణ్? కాదు, మా సైడ్ ఉంటారు కదా ఎమ్మెల్యే. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? పేర్లు వద్దన్న మళ్ళీ. అంటే కొట్టుడు గురించి ఇంత తోపులాగా మాట్లాడిన ప్రసాద్ పొలిటికల్ గా మాట్లాడడానికి ఎందుకు భయపడుతుండ్రు? ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు తీయాలని నాకు వచ్చింది అంతే. వాళ్ళ పేర్లు ఎందుకు? రేపు పొద్దున అరే వీడు ప్రేయర్లు తీస్తున్నాడు, వీని దగ్గర రానివద్దు అనుకుంటారు కాబట్టి. అట్లానే కాదు, మళ్ళా వాళ్ళు ఏదో కొంచెం ఎదుగున్నారు, వాళ్ళ పేరు ఖరాబ్ చేసినట్టున్నది, వీడికి సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా కేసు, అది దేనికి ఎందుకు అని అంతే. నీ మీద ఒక్క కేసు కాలేదా? కేసు లేదు, నా పైన కేసే లేదు అసలు. తన్నులు తిన్నావు, బ్లడ్ వచ్చింది. తన్నులు తినిపించినా కూడా. ఏ వయసులో బంద్ చేసినావు మొత్తం? ఈ వద్దురా బాబు, ఈ లొల్లి జస్ట్ క్రికెట్ ఆడదామే కానీ. ఎప్పుడు? ఒక 2 months నుంచి. మన ఇంటికి పోయినప్పుడు సంక్రాంతి నుంచి. క్రికెట్ ఎప్పటి నుంచో. ఓకే. ఓవరాల్ గా నీ లైఫ్ లో నువ్వు నేర్చుకుంది ఏంది? నేర్చుకున్నదా? ఎవరి దగ్గర ఎట్లున్నారనేది నేర్చుకున్నా అంతే. నువ్వు యాక్టర్వా, ఓవర్ యాక్టర్వా అనుకోవచ్చా? నేను యాక్టర్ కాదు అసలు, జెన్యూన్ గా ఉంటావు. జెన్యూన్ అంతే. ఓకే. అక్క బావతో ఎట్లుంటది రిలేషన్? చాలా ఫన్నీగా ఉంటుంది. బావ ఎక్కువ ఇష్టమా, అక్క ఎక్కువ ఇష్టమా? బావ ఎక్కువ ఇష్టమా, అక్క ఎక్కువ ఇష్టమా అంటే చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగింది కాబట్టి అక్కే ఇష్టం. కానీ బావతో ఇంకా మంచిగా ఉంటా, ఎందుకంటే అక్క ఆయన దగ్గరే ఉంటది కాబట్టి. ఇప్పుడు వచ్చిన మీ స్టేడియం కు ఓనర్ ఇష్టమా లేదంటే మీ అక్క ఇష్టమా? మీ అక్క ఎక్కువ ఇష్టమా? నీ క్రికెట్ స్టేడియం కి ఓనర్ ఇష్టమా? అక్కే, బరాబర్ అక్కే చెప్తా నేను. అమ్మ ఎక్కువ ఇష్టమా, అక్క ఎక్కువ ఇష్టమా? అమ్మ ఎక్కువ ఇష్టమా, అక్కనా? అమ్మ ఎంత చేసింది. ఓకే. ప్రసాద్ కి నా లైఫ్ లో వీళ్ళని తలెత్తుకొని చూడాలనుకుంటే ఎవరే చూస్తాడు? అర్థం కాల. ప్రసాద్ నీ లైఫ్ లో నేను ఎప్పుడు వీళ్ళని తలెత్తే చూడాలి, వీళ్ళని ఎప్పుడు తలదించుకొని చూడొద్దు అన్న థాట్ కావచ్చు, ఆ ఫీల్ కావచ్చు, ఎవరి మీద ఉంది ఎక్కువ? అమ్మ మీద. అమ్మ. మీ మమ్మీని ఎప్పుడు తల దించనీయకుండా తలెత్తి ఆ స్టేజ్ లోనే ఉండాలి.
అంతే. ఆ నుంచి దిగకూడదు, ఆ ఓకే. స్టేజ్ లో పెట్టాలి అంతే. నా గోలే అది. నిన్ను కడప ప్రసాద్ అనాలా, కడుపులు చేసే ప్రసాద్ అనాలా? ఎవరు? నేను ఎవరు కడుపులు చేయలేదు కాబట్టి నన్ను కడప ప్రసాద్ అన్నారు. ఓకే, ఇక ముందు కూడా చేయవా? చేయాలి కదా అన్న, చేయాలా? మనకి ఇంకో వారసత్వం కావాలంటే ఇంకా. ఒకటా రెండా ఎన్ని చేద్దాం? ఆ? ఎంతమంది అనుకుంటున్నావు మొత్తం? ఎంతమంది అని ఒక్కరితోనే, ఇద్దరు చాలు. వాళ్ళు కంట్రోల్ అవ్వాలిగా, నువ్వు కంట్రోల్. వాళ్ళు కంట్రోల్ అయ్యారు. వాళ్ళు క్రికెట్ టీం వంచుదాము, నువ్వన్న క్రికెట్ కాలే మరి. ఆ, 12 మందిని ట్రై చేయండి, ఎందుకన్నా? అవుతుంది. ఉమ్, ఓకే, ఓవరాల్ గా ఇది అంతే. నీ ఓవరాల్ కాన్సెప్ట్ ఇది. ఒక్కసారి ఆ అమ్మాయి మీద నీకు ఎంత ఇష్టం ఉందనేది నాకు ఎట్లా చూపిస్తావు? నీ మాటలతో చూపిస్తావా, లేదంటే ఏదైనా ఏజ్ చూపిస్తావా? ఎంత ఇష్టం ఉండదు అది చూపించుకుంటే, ఇష్టం ఉండదు అనుకోరన్న. అదే కాపాడుకోవాలంటావా? అంతే, కాపాడుకోవాలి. అమ్మాయిని కిస్ చేయాలంటే ఎక్కడ కిస్ చేస్తావు? ఈడ చెయ్యి మరి. కిస్ చేస్తాను, సౌండ్ భలే వచ్చింది. సౌండ్ కొంచెం ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ ఉన్నాడు కదా. ఓకే, నువ్వు ఎక్కడ కిస్ చేయాలంటే ఎక్కడికి? ఆయన చూసినప్పుడల్లా, ఆయన చూస్తుంటావు కదా, నీకు ఏమనిపిస్తుంది ఆయన చూసినప్పుడు? అంటే ఏమి ఇష్టం అట్లా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా, ఒక అబ్బాయి నచ్చినంటే ఫీలింగ్ లేకుండా నచ్చదు. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, క్యూట్ అనిపిస్తుంది. ప్రపంచంలో నేను ఒక్కైనా ఉన్నాడా? చాలా మంది లేదు. చాలా మంది. ఈయనని ఎందుకు క్యూట్ అనిపిస్తుంది నీకు? ఐబ్రోస్ ఇష్టం నాకు. కిస్ చేయాలంటే ఎక్కడ చేస్తావు? ఐస్ పైన. ఐస్ పైన కాకుండా లిప్ మీద చేయలేవా? ఎందుకు? చెంప మీద? ఎక్కువ నాకు ఐస్ పైన వేస్తాను. ఐస్ మీద, కళ్ళ మీద ఇస్తావా? ఈ మరి ఒకసారి చూద్దాం. ఏం కాదులే, అది కాదు, అది కరెక్ట్ లేదు, అది లేదు, సప్పుడు కూడా రాలే. చూడు ప్రసాద్, నువ్వు ప్రాక్టీస్ చేయలే ఆమెకి. అమ్మ కరెక్ట్గా పట్టుకో, షోల్డర్ పట్టుకో. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చేయండి. బాగున్నాయి. ఈ మధ్య కొంచెం కనిపించట్లేదు, కంటెంట్ తగ్గింది. కేర్ఫుల్, లైఫ్ అనేది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఓకేనా? ఎందుకంటే కలవడం ఇంపార్టెంట్ కాదు, కలిసి ముందుకెళ్ళి ఎవడెవడైతే మన గురించి మాట్లాడిండో వాడిని మాటలతో అనాల్సిన అవసరం లేదు, మన ఎదుగుదల వాడిని అనిపిస్తే చాలు. ఎనఫ్. గుర్తుపెట్టుకో, నీకు తెలుసు నాకు తెలియదు అన్న చెప్తున్నా అనుకోకు. ఒక అన్నగా, ఆమెకు ఒక అన్నగా, నీకు ఒక అన్నగా నా బాధ్యతగా నేను చెప్తున్నా. ఎందుకంటే మీకున్న ఇదే ర్యాపో కంటిన్యూషన్ ఉండాలి, మీరు ఇలాగే ఉండాలన్న ఇంటెన్షన్తో. సరే అమ్మాయి ఒకటి, ప్రసాద్ నీకు ఈ రోజన్నా రావచ్చు అంటే మొగోడి బుద్ధి కుక్క బుద్ధి అని కొంతమంది అంటారు. నేను అందరిని అనట్లేదు. ఆడవాళ్ళు ఒకసారి నమ్మితే వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది తేడా క్యాండిడేట్లు ఉన్నారులే. కానీ ఈ అమ్మాయి నేను నమ్మింది, సరే ఓ మాట తెలిసి తెలియక చిన్నపిల్ల అనొచ్చు, నువ్వు కూడా చిన్నపిల్లడే లేదు, మేము ముసలి కాదు. అడ్జస్ట్ అయ్యి రేపు పొద్దున ఎవరు చెప్పినా మీ మామున్నాడు, బీ కేర్ఫుల్, ఏది చేసినా ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో మాట్లాడినా అయిపోయింది అందరిలాగా అనిపించుకోకండి. ఎందుకంటే చాలా మంది లేదు చూస్తారు కదా, నా ప్రాణం నా గుండెకాయ అది ఇదని అంటారు. ఒకసారి ఆయన ఒళ్ళో కూర్చో చెప్తా, ఒళ్ళో కూర్చొని కిసి. మీరు వైఫ్ అండ్ హస్బెండే కదా, విడిపోయేటోళ్ళు కాదు కదా, మీ ప్రేమ మాకు అర్థం కావాలి కదా, ఆడియన్స్ కూడా. నేను ఇటేమన్నా క్రికెట్ ఆడమంటున్నా అయ్యా, నేను కూర్చోండి అట్లా, మీ ప్రేమ మీరు క్యాజువల్గా ఉంటారు కదా వీడియోలల్లా. సరే కూర్చో, ఒళ్ళో కూర్చో, అక్కడ హగ్గింగ్ కానీ అది కానీ హగ్ చేసుకో, ఎట్లా కూర్చో. ఆమె అన్నే కూర్చుంటది, అట్లా కాదు తొడ మీద కూర్చో. అమ్మో ఏ పెద్ద యాక్టర్ ఉన్నది ఏమే, ఎట్లా కూర్చుంటావా? ఇప్పుడు కిస్ చేయమా, ఫోటో మంచి కూడా ముఖం కనిపించాలి తల్లి, హెయిర్ వెనక కను. ఓకే, నువ్వు పెట్టి ఇప్పుడు. అరే నువ్వు తలంచి కనిపించట్లేదు, కొంచెం ఎట్లా తిరగండి. సూపర్ 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 సూపర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, మంచిగా ఉండండి. ఏదున్నా మళ్ళీ నెక్స్ట్ టైం కూర్చుందాం, ఓకేనా? చాలా క్వశ్చన్లు ఉండే, బట్ మీ జర్నీ బాగుండాలి. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్లు వేసి ఇబ్బంది పడి, సరే కొంతవరకు అడగొచ్చులే, మేబీ చాలా ఉండే నా దగ్గర స్టఫ్. బట్ నీకు ఒకటి చెప్తా తల్లి, నీకు చాలా మంది చెప్పొచ్చు, మీ మామ
ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పొచ్చు. లైఫ్లో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఒక ఆడపిల్లకి మచ్చబడ్డదంటే సచ్చేదాకా పోదు. గుర్తుపెట్టుకో, నిన్ను నమ్మి వచ్చిండు, ఏదైనా చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేర్ఫుల్గా ఆ క్యాండిడేట్ను నువ్వు దూరం పెట్టినావు అనుకో, ఆయనకు బ్యాడ్ నేమ్ రాదు. ఎందుకంటే ఇదివరకు ఆయనకు లేవు కాబట్టి, నీకే ఉన్నాయి కాబట్టి. దాన్ని కేర్ఫుల్, ఓ మాట అన్నా అడ్జస్ట్ అవ్వాలి. ఏదో అంటారు కదా, ఆడదానికి భూతల్లికి ఉన్నంత ఓపిక ఉండాలి కదా, అది ఉన్నప్పుడే సంసారం అనేది నిలబడుతుంది. ఓకేనా, ఇద్దరు ఒకటి అవ్వాలనుకుంటారు కాబట్టి, లవర్స్ అనుకోలే కాబట్టి పెళ్లి చేసుకుందాం అన్నారు కాబట్టి ఈ పెద్ద ముచ్చట్లు చెప్తున్నా. లేదంటే మీరు కూడా అదే 3 రోజుల ముచ్చట బ్యాచే, బెల్లం అయిపోయి మళ్ళీ ఆయన క్రికెట్ అతను డేంజర్. ఓకేనా, మంచిగా చూసుకో, మంచి అమ్మాయి దొరికింది, మీ జోడి బాగుంది. ఫస్ట్ పాయింట్, మీకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మీ ప్రేయర్ బాగుంది. అమ్మాయి ట్రై చేయి, హీరోయిన్ కదా నా షో, మంచి వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ మంచిగా సెట్ చేసి, ఈ పేరు నీకు ఒకటి చెప్తున్నా, ఈ పేరు నువ్వు క్లోజ్ చేసుకో. మేము యాంకర్లుగా మాకు 100 థాట్స్ ఉంటాయి. మేబీ కొంతమంది అరే ఎందుకులే అని ఆలోచించవచ్చు, కొంతమంది కంటెంట్ కోసం చేయొచ్చు, కొంతమందికి వెనక ఫెజర్ ఉండి చేయొచ్చు. ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసుకో తప్ప, బీ కేర్ఫుల్. ఇంటర్వ్యూలు అనేది మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. అది మేము అడిగే క్వశ్చన్లు పక్కన పెడితే మీరు రియాక్ట్ అంటే కెమెరాల ముందు కూర్చోగానే కొంతమంది గూస్ బంప్స్ వచ్చేసి మేము పెద్ద అది అనేసి మాట్లాడేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయినా కన్నా ఇది కట్ చేయి, అది కట్ చేయి, అది కట్ చేయి అంటారు. బట్ నీ మెంటాలిటీ అది కాదు. కానీ నీకంటే ఒక లైఫ్, ఒక పార్ట్నర్ వచ్చినాడు కాబట్టి పెళ్లి చేసుకోండి. పెళ్లికి మమ్మల్ని అయితే ఏం పిలవకండి, మేమైతే ఏం రాము. ఓకేనా, డిన్నర్కి అట్లా ఏమైనా పిలవండి. శోభనానికి అట్లా ఏమొద్దు, ఎవరికి పిలవకండి. వంశీ పోతావారని నాగభవిత అప్పచెప్తా, నీకు కాటేస్తుంది. మా జగన్ అయితే అసలు రాడు. ఓకేనా, ఎప్పుడు కొట్టలేదా నువ్వు ఆయన? కొట్టలేదా? కొట్టిందను కొట్టినావే, ఒకసారి కొట్టినావు, అట్లా చెప్పొద్దు. కొట్టింది ఒకసారి కొట్టి. ఆడపిల్ల లక్షణాలు వచ్చినాయి కొన్ని, లేకుండే మగపిల్లల కంటే ఘోరంగా ఉందని అనుకున్నా కానీ మారింది. పర్లేదు, ఇంకా మారు. ఎవ్వరు ఏమన్నా గొడవలు పెట్టుకోకు. మనము ఇప్పుడు ఒక మాట మనల్ని ఒకరు అన్నారంటే మనకు ఒక మంచి పేరు కావాలనుకున్నప్పుడు ఎదుటోళ్ళు రెచ్చగొట్టడానికి కావచ్చు, బ్యాడ్ చేయడానికి కూడా అవ్వచ్చు. మేబీ నువ్వు చేసినవి చాలా ఉన్నాయి, బట్ తప్ప అందరం చేస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం నేను కూర్చోబెట్టి నేను కడుగుతాను నేను గట్టిగా. ఇప్పుడు నేను చాలా మంది అనుకుంటారు అన్నీ ఏం అడగలేదు ఏంది ఈవెన్ కూర్చోబెట్టి అనుకుంటారు. బట్ నీ మీద నాకు నమ్మకం అనిపించింది, మేబీ నువ్వు మారినవని. ఎందుకంటే నువ్వు స్మోక్ చేసినప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉన్నావు. మీ ఇద్దరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. మంచిగా గొడవలు పడండి, గొడవలు పడితేనే ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు తొందరగా కలిసిపోండి. ఓకేనా, అప్పుడప్పుడు ఆమెను కూడా గ్రౌండ్ తీసుకెళ్ళు, ఆమె బయటకు తీసుకెళ్తారని ఫీల్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మంచి కపుల్స్, మీరు ఇద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయండి. ఓకేనా, హీరోగా ట్రై చేయకండి ఇప్పుడే, చూద్దాం అది ఫర్దర్గా. కానీ నువ్వు ట్రై చేయమ్మా, నువ్వు ఇదంతా పొడగొట్టుకో. ఫస్ట్ పాయింట్ నీకు చెప్పేది ఏంటంటే ఈ బ్యాడ్ అనేది పొడగొట్టేసి, డబ్బుల కోసమో లేదంటే ఇంకో ఫేమ్ కోసమో. ఆల్రెడీ ఫేమ్ అయిపోయినావు, ఇంకా నువ్వు అవి చేయక. ఇంకా ఆ అబ్బాయికి రేపు పొద్దున నువ్వు ఏ తప్పు చేసినా, ఈ రోజు అంత ఫాస్ట్గా ఉన్నాడు, ఒక అబ్బాయి మెంటాలిటీ ఒకేసారి చేంజ్ అయిపోతుంది. విరిక్తి పుట్టేసింది అనుకో, నువ్వెంత ప్రేమ చూపించి నువ్వెంత ఏజ్ చేసినా ఇంకా మారలేడు. ఇంకా అర్థమైందా? అది రాకుండా కేర్ఫుల్ చూసుకో అంతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా నేను అడ్ చేసి ఉంటే సారీ చెప్పా. నేను ప్రసాద్ చెప్తా కానీ నీకు చెప్పా, నేను ఇంకా చాలా అడిగేది ఉండే. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.